ఒక సాంగ్ కు విలువాలంటే మౌనిక పేమెంట్ అంత ఉంటది ఆమెతో వచ్చేటోళ్ళకు ఫుడ్ పెట్టాలంటే. ఈమెకి ఏదన్నా అడగకున్నా గానీ ఈమెతో వచ్చిన వాళ్ళకి కూడా నాకు ఇది కావాలి, నాకు పరోటా కావాలి, నాకు బాయిల్ పల్లి ఇచ్చి అది కావాలి, నాకు ఇది కావాలి, ఈ విధంగా కొన్ని. మరి దండుపాలెం బ్యాచ్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఫోక్ లా నువ్వు ఒక ఫాదర్ లాగా ఫీల్ అయ్యే క్యాండిడేట్ ఎవరు? హరీష్ అన్న. కొట్టిన ఎప్పుడన్నా? ఒకసారి కొట్టిండు. ఫేడ్ అవుట్ అయి వచ్చిన తర్వాత ఏ సాంగ్ మళ్ళీ మౌనిక చేసింది? వన్నెలాడి సాంగ్. ఎలా ఉండాలి? ఎలాంటి అబ్బాయి అంటే మౌనికకి ఇష్టం? అబ్బాయి అయితే చాలు, అబ్బాయి అయితే చాలు. ఈ సాంగ్ నేను చేస్తే బాగుండు, ఇది నాకు వస్తే బాగుండు అని బాగా ఫీల్ అయిన సాంగ్. మొన్ననే ఫీల్ అయినా అన్న. మాధురి రథోడ్ చేసింది అనుకుంటది. నిమ్మ తోట వనములో. అంటే ఇప్పటి వరకు చేసిన పాటలలో ఈ కంపెనీలో వర్క్ చేయాలి అని బాగా ఇష్టమైన కంపెనీ అది. ఎగ్జాంపుల్ E9060 కంపెనీ ఉంది, లేదంటే సో అండ్ సో కంపెనీ, ఇంకో కంపెనీ. కానీ మీ ఛానల్లో మట్టు కదా నాకు శనిగా చేనులా చేయాలని ఆశ ఉండే. ఫోక్ లో ఉన్న అమ్మాయిలకి ఎవడు పెళ్లిళ్ళు చేసుకుంటాడు? వాళ్ళు కొంచెం నైట్ లో తిరుగుతుంటారు, ఎవరితోనే తిరుగుతుంటారు అనేది ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తుంది మౌనిక? ఇప్పుడు ఇంత మందితో నీ డాన్స్ చేసింది కదా మౌనిక, మళ్ళీ వాళ్ళతో చేయాలన్న ఫీలింగ్ వచ్చే నీతో పాటు పార్ట్నర్ ఎవరు? అన్న హీరో అవుతుండు మరి. టోనీని మౌనిక ఒళ్ళో వేసుకుంది, అందుకే జానులు ఇరుతో మాట్లాడట్లేదు. ఇద్దరు రిలేషన్ లో ఉండే కొద్ది రోజులు మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి టోన్ అన్నా అని ఒక సాంగ్ కు విలువాలంటే మౌనిక పేమెంట్ అంత ఉంటది ఆమెతో వచ్చేటోళ్ళకు ఫుడ్ పెట్టాలంటే అనేది ఒక టాక్ ఉండే అప్పుడు. ఆమె వెనుక ఓ బ్యాచ్ వస్తుంది, ఓ బ్యాచ్ వాటర్ బాటిల్ పట్టుకుంటది, ఓ బ్యాచ్ సీరియస్ అదురుతుంది, ఓ బ్యాచ్ సింగులేట్ పోతున్నాయి అని అడుగుతుంది. ఒక 5-6 మంది ఉంటారు. నా లైఫ్ లో ఇప్పటి వరకు నాకు అలాంటి సేవలు చెయ్యాలని లైఫ్ లో ఇప్పుడు కాదుగా నేను ఎప్పటికీ అనుకోను. నాతో పాటు షూటింగ్స్ కి వచ్చేవాడు నా ఫ్రెండ్ ఒకతడు, మహేష్ అని. వాడు కానీ జస్ట్ నేను వచ్చినప్పుడు వాడెందుకు వచ్చేదంటే నా వ్లాగ్స్ తీయడానికి మాత్రమే వచ్చేటాడు. నేను చేసే సాంగ్స్ లో వ్లాగ్స్ తీయడానికి. మళ్ళీ అప్పుడు హైదరాబాద్ లో ఉంటుండే. సో నాకు జర్నీస్ లాంగ్ అవుతుంది, నేను ఒక్క వెళ్తున్నాను, ఒకే ఒక ఇంటెన్షన్ తో వాడు వచ్చిండు తప్ప నాకు ఎప్పుడు అందరు ఆర్టిస్టులకి ఎవరో ఒకరన్నా వాళ్ళకి తోడొస్తారు, ఇది చదవడానికి ఆ చదవడానికి. కానీ నాకు ఇప్పటి వరకు ఎవరు రానివ్వను కూడా నేను అట్లా. ఎందుకంటే నాకు ఆ కెపాసిటీ ఉంది. ఇప్పటి వరకు నాకు ఎవరు వాటర్ బాటిల్ పట్టుకుని నాకు అడగాలనిపిస్తే ప్రొడక్షన్ టీం ఉంటారు, మన డాన్సర్స్ ఉంటారు, అక్కడ అంతమంది ఉంటారు, అడగాలనుకో ఒక గ్లాస్ వాటర్ ఇవ్వరా? అదే నేను షాక్ అయినా. అంటే ఇది టాక్ మాత్రమే, డిక్లరేషన్ ఇవ్వట్లేదు, బయట ఉన్న టాక్ అడుగుతున్నాను. ఇంకోటి ఫుడ్, ఈమెకి ఏదన్నా అడగకున్నా గానీ ఈమెతో వచ్చిన వాళ్ళకి కూడా నాకు ఇది కావాలి, నాకు పరోటా కావాలి, నాకు బాయిల్ పల్లి ఇచ్చి అది కావాలి, నాకు ఇది కావాలి, ఈ విధంగా కొన్ని. వచ్చిందే ఒక అబ్బాయి, ఆ ఒక్క అబ్బాయి కూడా తిప్పి కొడితే 4 నెలలు కూడా. దండుపాలెం బ్యాచ్ అనే పేరు ఎందుకు వచ్చింది? నాకు అది అర్థం కావట్లేదు. ఇంతవరకు నాకు నార్మల్ గా నేను ఇండస్ట్రీలో ఇప్పుడు ఇంతవరకు తిరుగుతున్నాను కదా, నాకు బయట నుంచి వచ్చిన టాక్ గానీ లోపల మనం మాట్లాడుకునే విధంగా గానీ కూడా ఎప్పుడు నాకు ఆ పేరు రాలేదు. ఫస్ట్ టైం మీ నోట్తోనే వింటున్నాను నేను అట్లా. అంటే నేను ఎవరిని, ఈవెన్ నా ఫ్యామిలీని కూడా తీసుకొస్తే, నేను మా బాబాయ్ని తీసుకురావచ్చు, మా పిన్నిని తీసుకొచ్చుకోవచ్చు, నేను నాకు తోడుగా నేను ఇంకెవరినైనా మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చుకోవచ్చు. ఎందుకు తీసుకురాను? నాకు వాళ్ళని తీసుకొచ్చి నాకు ఎక్కడ పడితే అక్కడ నిలబడి వాళ్ళు నాకు ఏదో సేవలు చేసుకుంటే నాకు ఉంచుకోవాలని నాకు అస్సలు ఉండదు, నాకు ఆశ. సో నేను ఇంతవరకు ఎవరిని, నాకు ఎవరైనా నాకు వచ్చేది ఎవరు, నా ఫ్రెండ్ వచ్చిండు, వాడు కూడా ఒక 4 నెలలే వచ్చిండు. అందుకే మౌనికను ఎందుకు ఆమె పిలిపించి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లు తెస్తే అవే పేమెంట్లు అంతా మోసడ్ అవుతున్నాయి, ఎందుకు ఇదంతా అనుకోని కూడా కొంతమంది అవకాశాలు లేదని ఒకటి అట్లా అనుకోవచ్చు బయటగానే. అట్లా మాత్రం లేదు. నేను ఏ ఫుడ్ పెట్టినా నాకైతే, నేను చాలా మందికి ఇప్పటికీ నేను చాలా సార్లు చెప్పిన, మీరు నాకు చికెన్ మటన్ ముందట పెట్టినా నేను పచ్చిపులు చెల్లిపాకారం వేసుకొని తిన్న రకం నేను అట్లా ఉంటా తప్ప నాకు ఇది కావాలని నేను ఏ రోజు డిమాండ్ చేయలేదు. నేను చాలా మంది దగ్గర నేను ఎంత తగ్గుండాలో అంత తగ్గుంటాను. ఓకే. అంటే ఇంకోటి మౌనిక, ఇది పక్కన పెడితే నీకు అక్కతో నీకంటే బావతో ఎక్కువ, అంటే బావ కాబట్టి నీకు ఫాదర్ లేరు కాబట్టి ఎక్కువ ర్యాప్ బావతో ఉంటుంది అక్కతో ఉంటుంది? అక్కతోనే ఉంటుంది, బావతో లేపు. పోయినాక అక్క బాగున్నావు అంటే బాగున్నావు, అంతకు మించి మా మధ్యలో ఎప్పుడు డిస్కషన్ రాదు. ఇంకోటి ఓకే మౌనిక, ఇప్పటి వరకు ఫోక్లా ఎవరైనా నీతో చేసిన అబ్బాయి
నా హస్బెండ్ అయితే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. అదే అన్న నాకేం అనిపించలేదు. ఓకే, ఎవరితోనన్నా ఏ ప్రొడ్యూసర్తోనన్నా కొంచెం ప్రెస్టేషన్ నుండి మాట్లాడి అరే నేను తప్పుగా మాట్లాడినాను రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి? అట్లేం లేదు, అట్లా కూడా ఏం లేదు. ఎవరితో రూడ్గా మాట్లాడాలి ఇప్పటితో? ఒక ఆడియో ఉంది, వినిపించమంటే వినిపిస్తాను. వినిపించాను నేను దేనికంటే దానికి, కానీ నేను ఇంతవరకు నేను ఎవరితో కూడా నేను వాళ్ళ ప్రొడ్యూసర్స్ నాకు ఇంత అయితలేదురా, నాకు ఇంతవరకే బడ్జెట్ ఉంది ఇలా అలా అంటే నేను అంతవరకే ఒప్పుకున్న, ఇప్పటికీ నేను ఒప్పుకుంటా అట్లా. కానీ నేను ఇంతవరకు నేను అస్సలు రూడ్గా బిహేవ్ చేయను. నేను వాళ్ళని, వాళ్ళ రెస్పెక్ట్ ని, వాళ్ళ ఏజ్ ని నేను అట్లా కించపరచను, అట్లా మాట్లాడను కూడా మాట్లాడను. ఓకే, సూపర్. అలాగే ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే ఒక యాక్టర్ కి మెయిన్ లీడ్ గా వచ్చినావు, మూవ్ ఆన్ అవుతున్నావు, మళ్ళీ నువ్వు టోటల్ గా మౌనిక ఫేడ్ అవుట్ అయిన మౌనిక మళ్ళీ ఫోక్ లో ఎందుకు ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని సైల్యూట్ కొడతాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఒక్కసారి ఒక యాక్టర్ ఫేడ్ అవుట్ అయితే మళ్ళీ దాన్ని గెటిన్ చేయాలంటే కష్టం. ఇంకోటి ఫేడ్ అవుట్ అయిన మౌనిక మళ్ళీ ఎంటర్ కాగానే కొంతమందికి కోపాలు వచ్చి కొంతమందికి అవకాశాలు తగ్గినాయి అనేది ఒక టాక్ ఉండే, వాస్తవేనా? నాకు తెలియదు అన్న, ఉండనో లేదో నాకు తెలీదు. నేను కొన్ని ఆలోచనలు ఉంటే బయటికి తీసుకొచ్చిరాను, వాళ్ళు బయటికి తీసుకొచ్చిన తర్వాత నేను మంచిగా చేసుకున్నాను, నేను అట్లనే పోతున్నాను తప్ప. మళ్ళీ ఫీడ్బ్యాక్ ఎవరు ఫేడ్ అవుట్ నుంచి మళ్ళీ అవుట్ ఇన్లకు తెచ్చింది ఎవరు? హరీష్ అన్న, కార్తీక్, నన్ను మళ్ళీ ఇదే బ్యాచా? వాళ్ళు నాకు ఎప్పుడు తోడుంటారు. నేను ఎన్ని మిస్టేక్ చేసినా, నన్ను కొట్టైనా తిట్టైనా ఒక మాట చెప్తారు కావచ్చు, కానీ వదిలేసి అయితే ఏమంటారు ఇది గిట్లా చేసింది కదా మనం ఎందుకు పట్టించుకోవాలని కొన్ని రకాలైతే కాదు వాళ్ళు. నాకు తెలిసి ఫాదర్ కంటే ఎక్కువ గైడెన్స్ ఇచ్చినటువంటి హరీష్ అన్న ఇస్తా. నేను మంచి విషయాలలో కావచ్చు. మౌనిక కొన్ని సందర్భాల్లో హరీష్ అన్న కూడా లెక్క చేయలేదు అనేది ఒక టాక్. ఒకప్పుడైతే నేను అట్లానే ఉండే, నేను అన్నకి నేను ఇప్పటికీ సారీ చెప్తానే ఉంటా. ఈ విషయంలో తీసినందుకు సడన్ గా సపోర్ట్ చేసినందుకో ఏదో తీయ పుట్టిదా అని అనడానికి దండం పెట్టాలంట నేను అంతే. ఓకే, ఫోక్ లా నువ్వు ఒక ఫాదర్ లాగా ఫీల్ అయ్యే క్యాండిడేట్ ఎవరు? హరీష్ అన్న. కొట్టిండు ఎప్పుడన్నా? ఒకసారి కొట్టిండు, ఒకసారి తిట్టపని చేసిన కొట్టిండు అప్పుడు అంతే. ఒక్కసారి అంటే కొట్టడం అంటే గట్టిగా చంపమించి అట్లా కొట్టడం కాదు, జస్ట్ గిట్ల ఇట్లా కొడతాడు అంతే. చెప్తే ఈనవు అన్ని మీ పాన మీద తెచ్చుకుంటావు అని చెప్పేసి ఒకసారి పనులలో లేలు పెడతావు, అన్ని తిట్టేశాలు అని చెప్పి అన్నాడు తప్ప ఎంత గట్టి కట్టింది అయితే ఏం లేదు. అంత హట్ అయ్యారు కదా, మళ్ళీ మౌనికను ఎందుకు తెచ్చిరు అనుకున్నావు? మౌనిక ఎందుకంటే ఆ మౌనిక నేను కాదు, నన్ను ఎవరో అట్లా చేయించారన్న విషయం వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. సో ఇంకా నేను అప్పుడు నాకు హెల్త్ బాగాలేదు కదా, చూడడానికి వచ్చారు నన్ను. అప్పుడు చూసి ఒకసారి మాట్లాడి పోదామని చెప్పేసి నా బర్త్డేకి ఒక 1 వీక్ ముందట్లు వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయి ఇంకా నువ్వు చేద్దు అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చారు. ఇంకా ఓకే, హరీష్ అన్న గురించి ఒక 1 word లో చెప్పాలి అంటే ఏం చెప్తావు? నమ్మకం, ట్రస్ట్. ఫోక్ లో అందరి గురించి అన్ని ఒక్కరి గురించి ఏమి వినలేదనే పర్సన్ ఎవరున్నారు? అలా ఏం లేదన్న, ఎవరో ఒకరు వచ్చి నా దగ్గర చెవి దగ్గర వాగుతూనే ఉంటారు. నేను ఈ చెవు నుంచి ఈ చెవు నుండి తింటా, ఈ చెవు లేదంటే ఈ అమ్మాయికి పేమెంట్ ఇవ్వలేదు, లేదంటే ఈ అమ్మాయికి అవకాశం ఇస్తాను ఇవ్వలేదు, లేదంటే ఈ అమ్మాయికి అవకాశం ఇస్తాను రూమ్కి రమ్మన్నాడు. ఇట్లా చాలా మంది ఫోక్ లో ఇప్పటి వరకు ఇలాంటి క్యాండిడేట్ కాదని వినని క్యాండిడేట్ ఎవరు ఉన్నారని చెప్తున్నాడు. నా అట్లా ఎవరు లేరన్న, నేను ఇంతవరకు నేను అట్లా ఎవరి గురించి వినలేదు, నేను ఎవరి గురించి పట్టించుకున్నాను కాబట్టి అంత ఎవరు వినలేదు. ఓకే, సూపర్. నీ లైఫ్ లా ఎవరికైనా సారీ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? సారీ మా పిన్న బాబాయ్కి. ఏ విషయంలో? పెళ్లి చేసుకోమంటారు, నేను చేసుకోని అంటున్నా. పెళ్లి చేసుకోమంటారు? చేసుకోని అంటున్నా అంతే. వద్దాం, అక్కడికి వద్దాం, అది పెద్ద ఉంది స్టోరీ, విడిస్తట్లేదు అది. ఓకే మౌనిక, ఇంకోటి ఫేడ్ అవుట్ అయి వచ్చిన తర్వాత ఏ సాంగ్ మళ్ళీ మౌనిక చేసింది? వనెలాడి సాంగ్. వనెలాడి వల్ల నాకు మళ్ళీ హిట్ వచ్చింది కొంచెం. అంటే మౌనిక ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవ్వలేదు, అక్కడ అమ్మాయి ఎట్లుందో ఇప్పుడు అట్లనే ఉందని అందులో నేను నిరూపించుకున్నా. ఓకే, వనెలాడికి ఎంత పేమెంట్ ఇచ్చారు? ఒకేలా నేను ఒక పేమెంట్ ఇచ్చిన నేను వద్దని చెప్తా. సో నేను రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నాకు అదే ఫస్ట్, మళ్ళీ నా టాలెంట్ చూపించుకునేది కాబట్టి నేను వద్దనే చెప్తా. ఇక ఎంత కొంత ఇస్తా అంటారు, వాళ్ళు ఎంత ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇచ్చిర్రా? ఇచ్చారు. ఎవరిది అసలు ఆ వనెలాడి సాంగ్ ఎవరిది? నాకు ఇప్పటివరకు తెలియదు. మాస్టర్ శేఖర్ మాస్టర్ ఛానల్ అది. హరీష్ అన్నది కూడా అనుకుంటా. అంటే పార్ట్నర్షిప్ లో ఉన్నారేమో కానీ నాకు అంటే పర్టికులర్ యాక్చువల్లీ ఆ ఛానల్ వాళ్ళది అని నాకు ఇప్పటి వరకు మొన్న రీసెంట్ గా తెలుసు అంతే, నాకు అప్పటిదాకా కూడా తెలియదు. అనుష ట్యూన్స్ మాస్టర్ ఛానల్ పేరు, మాస్టర్ వాళ్ళ వైఫ్ పేరు. ఓకే ఓకే, అంతమంది డాన్సర్లను పెట్టారు కదా. ఆ వన్నెలాడి సాంగ్ లా జానులీరి నీ ప్రేరు ఇద్దరు చెయ్యాలి అన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నేను ఓకే అనే చెప్తా. ఎందుకనంటే నాకు కూడా అనిపిస్తుంది ఇప్పటి వరకు
ఏ యాక్టర్ అన్నా ఎవరితోనన్నా లీడ్ అంటే కంటిన్యూ ఒక్కొక్క హీరోయిన్ తో చేసుకుంటూ పోతున్నాడో నాకు తెలియదు కానీ రాజేశ్వరితో చేశా, వర్షినితో చేశా, మన నీతు క్వీన్ తో చేశా, ఇంకెవరున్నారు కొంతమందితో చేస్తూ ఉన్న, చెర్రీతో చేశా మొన్న. అందరితో నార్మల్గా కంటిన్యూగా పోతూనే ఉన్నా, అందరితో హీరోయిన్లతో చేయాలని ఉంటది కదా. సో నాకు అట్లనే అక్కది కూడా ఆఫర్ వచ్చింది కాబట్టి, సో అక్క నాకన్నా సీనియర్, మేము ఇద్దరం కలిసి చేయాల్సిన లీడ్ సాంగ్ ఇప్పటి వరకు రాలేదు. సో వచ్చింది, చేద్దాం అనుకున్నాను, చేయొద్దు అలా ఇలా నేను అనుకోలేదు. ఓకే, ఇంత మందితో చేసినావు కదా, ఎవరితో కంఫర్ట్ అనిపించింది ఎక్కువ? నేను అందరితో కంఫర్టబుల్ గా ఉంటాను. నాతో వాళ్ళు ఎంత కంఫర్టబుల్ గా ఉంటారో దాన్ని బట్టి నేను అందరితో కంఫర్టబుల్ గా ఉంటాను. నేనైతే వాళ్ళ దగ్గర లేనిది కూడా ఉన్నది, వాళ్ళతో ఏదో ఉంటే నాకు వచ్చేది ఒరిగేది లేదు, ఏం ఉండదు. వాళ్ళు బాగుంటే నేను బాగుంటా అంతే. నాకు అందరితో కంఫర్ట్, నేను అందరితో ఒకేలా ఉంటా. వీళ్ళ దగ్గర నాకు ఫేవరెటిజం అని ఉండదు, అందరితో ఒకేలా. ఇప్పటి వరకు ఏదైనా సాంగ్ లా మౌనిక ఏడ్చిన సందర్భం ఉందా? సాంగ్ లో డైరెక్టర్ కావచ్చు, కొరియోగ్రాఫర్ తిట్టిన సందర్భం కావచ్చు, బాగా టేకులు తీసుకొని మూమెంట్లు సరిగా చేయక? ఎప్పుడు ఏడవలే కానీ, ఎప్పుడు ఏడవలేదు ఇంతవరకు, ఎప్పుడు ఏడవలేదు. శేఖర్ మాస్టర్ ఎన్నిసార్లు తిట్టింది ఇప్పటి వరకు? నేను తిట్టేది నా కోసమే తిడతారు కదా, మంచిగా చేయాలని చెప్పేసి. మంచి అంటే నేను అనుకున్న మౌనిక ఇది కాదు, అక్కడ ఉండాలి మౌనిక. ఎందుకంటే డాన్స్ లో నేను ఒక స్టైల్ అనుకున్నది నువ్వు అది దించుతావు కాబట్టి నేను మిమ్మల్ని అక్కడ చూడాలనుకుంటా మౌనిక, నువ్వు దాని అంతా జడగొట్టకు అని చెప్పేసి మాట్లాడతాడు తప్ప ఎప్పుడు బ్యాడ్ గా ఏం మాట్లాడు. బ్యాడ్ గా అనట్లేదు, అంటే ప్రతి మాస్టర్ అవుట్ఫుట్ బెస్ట్ ఇవ్వాలన్నా తిడితేనే మంచిగా చేస్తాం వస్తుంది కాబట్టి ఎప్పుడన్నా తిట్టంగానే పక్కకి వెళ్ళి ఏడవడం కావచ్చు, అట్లా అయితే డైరెక్ట్ వెళ్ళిపోయిన సూట్లగానే అంటాడు. అసలే ఒకళ్ళు అక్కడ తిడితే చేసింది మన కోసమే చేస్తారు చెప్తారు కాబట్టి అది అర్థం చేసుకొని మెచ్యూరిటీగా ఆలోచించడం అయితే అనే ఉంటారు. నేను అసలు నన్ను అట్లా ఎందుకు అంటారు అని చెప్పేసి అనుకున్న అయితే అక్కడ స్టార్ట్ వెళ్ళిపోతారు. ఓకే, ఇంత మందితో నీ డాన్స్ చేసింది కదా మౌనిక, మళ్ళీ వాళ్ళతో చేయాలన్న ఫీలింగ్ వచ్చే నీతో పాటు పార్ట్నర్ ఎవరు? టోనన్న. అన్న ఎప్పుడెప్పుడు వస్తారా పోకలేకన్నది. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు, కాకపోతే మేమిద్దరం చేసినప్పుడు కొంచెం బయటికి చాలా తెలిసింది కదా అని చెప్పేసి అన్న ఉంటే అన్న హీరో అవుతుండు. మరి అయితే మేము కూడా ఎప్పుడు ఒకసారి హీరోయిన్ కావాలి. ఓకే, మౌనికని హీరోయిన్ గా పెట్టుకోమని అడగకపోయినావా రికమెండేషన్? నేను ఉండేది ఇంత అన్న పొట్టి ఉంటా, హీరోలు అందరూ హైట్ లో ఉంటారు. ఓకే, ఫోక్ మొత్తం మిస్ అవుతుంది. యాక్చువల్ నేను కూడా టోనీతో ఒక ప్రాజెక్ట్ అనుకున్నా, బట్ సినిమా అగ్రిమెంట్ లో ఉన్నాడు కాబట్టి మనం కూడా డిస్టర్బ్ చేయాలి. ఏమో చూద్దాం, వెయిటింగ్ లో ఉన్నావు టోనీ అన్న కోసం. ఓకే, గుర్తు చేసినావు కాబట్టి టోనీకి మౌనికకి అంటే దీని వల్లనే బయట టాక్ వేరే విధంగా టాక్ నడవచ్చు. మేబీ ఇది క్లారిటీ కోసమే అడుగుతున్నాం, మౌనికని ఇబ్బంది పెట్టాలని కాదు, లేనిపోని విషయాల మీద జరగాలన్న ఇంటెన్షన్ కాదు. మేబీ చెప్పొచ్చు వేరే దాంట్లో, కానీ నా జోనర్ వేరే, నా ఫాలోవర్స్ వేరే కాబట్టి అడుగుతున్నాం. టోనీని మౌనిక ఒళ్ళో వేసుకుంది, అందుకే జానులీరితో మాట్లాడట్లేదు, ఇద్దరు రిలేషన్లో ఉండే కొద్ది రోజులు, మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి టోనీ అన్న అని కొంచెం కావాలని కొంతమంది ఉన్న దగ్గరనే టోనీ అన్న అంటది మౌనిక అనేది ఒక టాక్. ఇప్పుడు వీళ్ళతో రాకేడతాడా? నేను నాకు అన్న ఎంత జోవియల్ మనిషి అంటే, అన్నతో ట్రావెల్ చేస్తే గానీ అన్న ఏందనేది, లేకపోతే అన్నతో నాకున్న బాండ్ ఏందనేది కానీ ఎవరికి అర్థం కాదు. చూసేటోళ్ళు 1,00,000 అనుకుంటారు అన్న, వాళ్ళు అనుకున్నారని చెప్పేసి మా రిలేషన్లని మేము చేంజ్ చేసుకోలేం. మాకి ఇద్దరికి, ఆయనకి మంచి చెల్లె అనే బాండ్ ఉంది, నాకు మంచి అన్న చెల్లె అనుకుంటాం కాబట్టి మేము సాంగ్ చేసినా కూడా అంత కంఫర్టబుల్ గా చేయగలుగుతాం. మేము ఇప్పుడు డాన్స్ అనేది మాకు మైండ్ లో ఇద్దరికి ఉంది, మేము అదే రిలేషన్ లో ఉండాలనుకుంటాం, అదే రిలేషన్ గా మెయింటైన్ చేస్తాం. ఇది చాలా మందికి ఉండొచ్చు డౌట్, కానీ అన్న చెల్లె ఆ రిలేషన్ తప్ప. టోనీకి ఇంకోటి, టోనీకి నెగిటివ్ అనేది లేదు, ఎందుకంటే అమ్మాయిలను గెలుస్తాడు అలాంటిది. ఇంతవరకు నేను అన్న దగ్గర నుంచి, అన్న సైడ్ నుంచి ఎక్కడ కూడా నేను బ్యాడ్ గా అసలు వినలేదు. అవును, నేను కూడా వినలేదు. ఫోక్ లో చాలా మంది ఉంటే కొంతమంది ఉండొచ్చు, మేబీ కొత్త పిల్లలు వచ్చారుగా మెల్లగా గెలికి దేనన్నా మళ్ళీ బుట్టలు వేసుకొని మేబీ ఉంటది, మొగ లక్షణం అనేది మామూలే. కాబట్టి టోనీ విషయంలో టోనీకి నాకు ఒక ర్యాప్ ఉంది కొంతవరకు, కానీ నెగిటివ్ నేను ఎప్పుడు వినలేదు. మేబీ కొంచెం ఎక్కువైనప్పుడు ఏదన్నా మాట్లాడొచ్చు, మేబీ కావచ్చు. కానీ నాతో అయితే ఇప్పటి వరకు మేము చేసిన ఎన్ని సాంగ్స్ లో నేను సగానికి సగం నేను అన్నతోనే చేసిన కావచ్చు. కానీ నాకు తెలిసి ఫోక్ లో ఉన్న అమ్మాయిలందరూ టోనీ ఫ్యాన్స్ అనుకుంటా. లేదు, టోనీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చెల్లె అనుకుంటా. అన్న జోక్ చేస్తే నవ్వనలు ఉండరన్న. ఇప్పుడు మనం నువ్వు ప్రతి ఒక్క సెట్ లో ఎంత మంది ఉంటారో అంత మందిని మనస్ఫూర్తిగా చెల్లె అని పిలుస్తాడు. అట్లీస్ట్ ఇప్పుడు లీడ్ వచ్చి డైరెక్ట్ పిలిచి అన్నయ్యని పిలిచిన అనుకో, చెల్లెని ఫిక్స్ అయిపోతాడు అంతే. ఇంకా పిలిచినా పిలవకపోయినా ఆయన పిలవాలనిపిస్తే, ఉండాలనిపిస్తే మనిషి ఇంకా అట్లా ఉండిపోతాడు.
ఆ మనిషిని నాకు చూస్తే ఈ విషయం ఫేక్ ఇద్దరు ముగ్గురు చెప్పారు నాకు. ఆ మనిషిని చూస్తే ఫేక్ అనిపించదు. మీ బెస్ట్ మూమెంట్ టోనీతోని ఏ సాంగ్ బాగా ఫన్నీగా నవ్వుకొని? వెస్ట్రన్ సాంగ్. ఏది? వెస్ట్రన్ సాంగ్ చేసాం. ఇట్లా బెల్ట్ వేసుకొని ఇద్దరమే ఉంటాం, మేము ఎవ్వరు ఉండే. ఇంకా ఆ సాంగ్ చేసినప్పుడు వెస్ట్రన్ మా ఇద్దరికి ఫస్ట్ టైం. అంటే బయట నార్మల్ ఏదైనా చేస్తుండొచ్చు, కానీ అక్కడ స్క్రీన్ మీద అంటే మేము ఇద్దరం ఫస్ట్ టైం కాబట్టి కొన్ని విధాలుగా టెన్షన్ ఉంది. ఒక్కొక్క టైంలో ఒక టైం ఒకటి మూమెంట్ పోతే ఒకటి మూమెంట్. కొరియోగ్రాఫ్ ఎవరు? శేఖర్ మాస్టర్. పిప్పి పిప్పి ఎత్తుండు శేఖర్ మాస్టర్. నాకు ఏం అర్థమైతే లేదురా, నాకు ఏం చెప్తున్నాడు నాకు అర్థమైతే లేదు, భయం అవుతుంది అంటాడు. నేనే అన్న మంచిగా ఎత్తున్నాం కదా మనం, వెస్టర్న్ ఓకే కదా, చేసిన పట్టుకు చూసుకుంటున్నాం, బాగానే వస్తుంది. నేను అంటే ఆ సెట్ లో జరిగిన వ్లాగ్ కూడా ఉంది ఇప్పటికి టోనీ అన్న ఛానల్లో. ఆ సీన్ లో అంటే మేమిద్దరం ఆ సాంగ్ లో ఉన్నట్టుగా ఇద్దరమే, ఇంకా వేరే వాళ్ళ గురించి డిస్కషన్ లేదు. మేమిద్దరం ఒకరిదొకరు మాట్లాడుకోవడం, ఈ మూమెంట్ ఇట్లా ఈ మూమెంట్ ఇట్లా, మన కంఫర్ట్ గా ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని మాస్టర్ చెప్పినట్టు మీరు కంఫర్ట్ గా చేస్తేనే మీకు ఒక మంచి ఇద్దరు. అప్పుడే RRR మూవీ రిలీజ్ అయింది. ఇద్దరు నాటు చేస్తే వాళ్ళిద్దరు చేస్తే ఎలా ఉంటుందో మీరు ఇద్దరు అలా చేయాలి అన్నట్టుగా మాట్లాడితే, ఇంకా ఇద్దరు ఒక కాసి మీద నేర్చుకుంటా అమ్మో చెల్లెకి వచ్చింది, అన్నయ్య కథ వచ్చింది అన్నట్టుగా మాట్లాడుకున్నాం. అది మా ఇద్దరికి బెస్ట్ మూమెంట్, నాకైతే బెస్ట్ పర్ఫెక్ట్ ఉంది అది. బిగినింగ్ టు ఎండింగ్ ప్రతి మూమెంట్ నేను 2 times ఏమో చూసినది. నెక్స్ట్ లెవెల్ చేసిరే వెస్టర్న్ వీళ్ళు. నాకు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉండే ఆ సాంగ్. ఆ కౌంటింగ్ సింగిల్ కౌంట్ ఉన్నాయి కొన్ని ప్లేస్లలో అక్కడ మూమెంట్స్. భలే గుర్తు పెట్టుకున్నారే మూమెంట్లు, భలే నాకు అనిపించింది. అంటే ఆ మూమెంట్స్ కొంతమందికి అర్థంగా ఏంది పిచ్చోడు ఎగిరినట్టు ఎగురుతున్నారు అనుకుంటారు ఊర్లలో చూపిస్తే. సింగిల్ కౌంట్ అంత ఈజీగా ఎవరు చెయ్యరు. మన ఫోక్ వాళ్ళు చాలా తక్కువ సింగిల్ కౌంట్ మూమెంట్స్ చేసేది. నాకు గతం గుర్తుకొచ్చింది. అరే మనం అప్పుడు ఇట్లా పట్టుకొని బాత్రూమ్ లో పోతుంటే ప్రాక్టీస్ చేసినప్పుడు, అంటే కోసుకోపోయి నడవనీకి రాక సాంగ్ చూసినప్పుడు అరే భలే ప్రాక్టీస్ చేసిరా వీళ్ళు, ఏం చేసి భలే వెస్టర్న్ చిన్న పాయింట్ కూడా. అంటే కొంతమంది ఏం చేస్తారంటే మూమెంట్ కంప్లీట్ అవ్వడానికి ఇంకో దానికి షిఫ్ట్ అవుతారు. ప్రతి చిన్న చిన్న పాయింట్స్ కూడా మాస్టర్ కాంప్రమైజ్ అవ్వరు. మాస్టర్ మేము అక్కడ మేము ఉన్నాము అని అంటే కాంప్రమైజ్ అస్సలు అవ్వరు. ఎందుకంటే మాతో చేయడానికి అవుతుంది కాబట్టి మీరు చెయ్యాలి ఇంకా పక్కా అని చెప్పేసి ముందు రోజు ప్రాక్టీస్ పెట్టుకున్నారు ఒక 2 hours. ఏ ఛానల్ అది సాంగ్? అది గుర్తులేదు, ఛానల్ గుర్తులేదు. ఓకే. మౌనిక ఇప్పటి వరకు ఈ సాంగ్ నేను చేయకపోతే బాగుండని డీగ్రేట్ గా ఫీల్ అయిన సాంగ్ ఇది? ఏ సాంగ్ లేదన్నా, అన్ని సాంగ్స్ చేస్తే బాగుండు అనుకున్న సాంగ్స్ ఉన్నాయి కావచ్చు, కానీ చేయకపోతే బాగుండు అని ఎప్పుడు అనుకోలేదు నేను. ఓకే. ఈ బ్రేక్ అయి మళ్ళీ వచ్చిన తర్వాత ఈ సాంగ్ నేను చేస్తే బాగుండు, ఇది మిస్ అయిపోయింది అని ఫీల్ అయిన సాంగ్ ఇది? అంటే నేను గ్యాప్ లో ఉన్నప్పుడు వచ్చిన సాంగ్స్ లేదు, నువ్వు మళ్ళీ వచ్చి స్టార్ట్ అయిన తర్వాత ఈ సాంగ్ నేను చేస్తే బాగుండు, ఇది నాకు వస్తే బాగుండు అని బాగా ఫీల్ అయిన సాంగ్? మొన్ననే ఫీల్ అయినా అన్న. ఆ పాట నాకు, నేను నార్మల్ గా మన వాళ్ళు ఏదో పెడుతున్నారు అన్నప్పుడు నేను విన్నా. నాకు ఇన్స్టాలో మన ట్రోల్ అవుతున్నప్పుడు మన సాంగ్స్ అన్ని వస్తాయి కదా, ఆ సాంగ్స్ గిన్నెరమ్మ సాంగ్ ఉంది కదా, అరే ఈ మధ్య వైరల్ అవుతుంది ఆ సాంగ్. అప్పుడు ఆ సాంగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే కొన్ని సాంగ్స్ మనకు విన్నప్పుడు అప్పుడు బాగా అనిపించని ఈ మధ్యన మంచి అనిపిస్తా అంటే అదొకటి. ప్లస్ మళ్ళీ మొన్న మాధురి రథోడ్ చేసింది అనుకుంటది, నిమ్మ తోట వనములో ఆ సాంగ్ చేయాలని ఉండే అనుకున్నా. అప్పటికి లేదు, నాకేం రాలేదు ఛాన్స్. ఆల్రెడీ వేరే వాళ్ళకి వచ్చింది. చేస్తే బాగుండు అనుకున్నాను తప్ప నాకు రాలేదు ఛాన్స్. ఓకే. నీకు సాంగ్ పంపించి మళ్ళీ ఇమీడియట్ గా మైండ్ మార్చుకొని వేరే యాక్టర్ పెట్టిన సాంగ్స్ ఏమున్నాయి? గుర్తులేదు అన్న, నాకు గుర్తులేవా? ఎట్లా స్కిప్ చేయాలని థింక్ చేస్తున్నావు? స్కిప్ ఏముందన్న, అలా స్కిప్ ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఎవరైనా చేసినా కూడా వాళ్ళ పేర్లు కూడా నాకు ఈ మధ్య కొంచెం మతిమరుపు ఎక్కువ. 1-2 అన్న గుర్తులేవా? నీకు పంపించిన సాంగ్ మళ్ళీ వేరే యాక్టర్లు చేసినాయి? లేదన్న, అట్లేం లేదు. నేను నార్మల్ నాకు వచ్చినాయి, నాకే వచ్చినాయి. ఓకే. ఇంకోటి వేరే ఎవరితోనన్నా నీకు ఇప్పటి వరకు గొడవ అయిందా ఫోక్ లో? ఎవరితో అవ్వలేదు. అట్లాంటి మనకు అక్కడ 100 అడుగుల దూరం ఉంటా నేను. నా జోలికి వస్తే నేను ఎవరిని పెట్టాను. మాట్లాడేంత తప్పులేనంత వరకు ఎంతసేపు అయినా మాట్లాడతాను. తప్పు ఉంది అన్నప్పుడు మాత్రం ఓకే సారీ చెప్తాను, లైట్ తీసుకుంటాను అంతే. ఓకే. ఫోక్ లా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు డాన్సర్స్ ఉన్నారు కదా, నీ ఫేవరెట్ డాన్సర్స్ ఎవరు? ఫేవరెట్ అని చెప్తున్నాను, ఫ్రెండ్లీ ఉండే డాన్సర్ ఫేవరెట్. అట్లా వర్క్ విషయంలో అడుగుతున్నాను. వర్క్ విషయంలో అంటే బాయ్స్ లలో ఈ మధ్యన వచ్చి గర్ల్స్ గానీ బాయ్స్ గానీ ఈ మధ్యన వచ్చిన బాయ్స్ లో అయితే శేఖర్ మాస్టర్ దగ్గర ఉండే స్టూడెంట్స్ ఉంటుండే, రాఘవ గానీ, జుట్టు గానీ, అభి ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యిండు. అభి గానీ, సన్నీ వీళ్ళందరూ బాగా చేస్తారు. తిలక్ గానీ, దీపక్. ఫీమేల్ లో భవిత, వనిత, ఇంకా శైలు అనే అమ్మాయి లీడ్స్ చేస్తుంది. ఎస్టీ అమ్మాయి లీడ్ చేస్తుంది, ప్లస్ సైడ్ డాన్సర్ కూడా చేస్తుంది. బాగా మెయిన్ లీడ్ హీరోయిన్ డామినేట్ చేసి ఆ స్టైల్ అంటే
బాడీ స్టైల్ డాన్స్ ల స్టైల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అబ్బాయిలలో అయితే నేను రాఘవ అని చెప్తా. అమ్మాయిలు అమ్మాయిలా అంటే నేను ఇంతవరకు అట్లాంటి వాళ్ళతో నేను చేయలేదు కాబట్టి భవిత అని చెప్పగలుగుతా. భవిత ఇప్పుడు నాతో చేస్తూ ఉంటాను, మా ఇద్దరిది కొంచెం దగ్గర ఉంటుంది అంటారు. ఓకే, నాకు కూడా ఫోక్ లా సైడ్ డాన్సర్స్ అయినా నెక్స్ట్ లెవెల్ బాగా చేస్తారు వీళ్ళు అనే డాన్సర్స్ ఎవరు ఉన్నారు అమ్మాయిలలో? భవిత ఒకతేనా? ఇంకొండొచ్చు, నాకు తెలిసిన మట్టుకైతే భవిత. ఓకే, అంజలి నీతో చేయలేదా? అంజలి పడదా మీ ఇద్దరికి? ఏ అంజలి? సైడ్ డాన్సర్ అంజలి. అంజలిలో ఇద్దరు జమానా నుంచి ఉంది అంజలి, చాలా బాగుంటది అమ్మాయి స్టైల్, వైట్ ఉంటది అమ్మాయి, బాగా నల్లగా ఉంటది. ఆ అమ్మాయి నాతో ఎక్కువ చేయలేదు. మన ఈ సాంగ్ లో చేసింది, చిత్రాల సినిమా సాంగ్ లో చేసింది. ఓకే, ఆ అమ్మాయి కూడా చేసింది నాకు. ఎందుకంటే ఈ మధ్య నాకు అమ్మాయి కనిపించట్లేదు. అమ్మాయి నేను ఒక డాన్సర్ గా అదే కేటగిరీ కాబట్టి నేనేం ప్రతి ఒక్కరు ఏం అబ్జర్వేషన్ చేస్తాం, హీరోయిన్ ఎవరు డామినేట్ చేస్తారు, ఎవరు స్టైల్ ఎట్లుంది, అమ్మాయి స్టైల్ చూస్తే హీరోయిన్ మీకే అమ్మాయి మీకు వెళ్ళిపోతాయి కళ్ళు. యాక్చువల్ గా నేను ఆ పిల్లతో చేసిన ఒక 2-3 సాంగ్స్ నేను ఎక్కువ పిల్లతో చేయలేదు. నాకు ఎక్కువ ర్యాప్ కూడా అమ్మాయితో నాకు ఎక్కువ లేదు. సో నాకు అంతగానే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. పాత బ్యాచ్ కదా మీరు, అప్పుడు సైడ్ డాన్సర్లు ఉన్నప్పుడు బ్యాచ్ కదా వాళ్ళు. అంజలి అప్పుడైనా కూడా నాతో ఎక్కువ చేయలే అమ్మాయి. ఇప్పుడు కూడా నాతో ఇప్పుడు అసలు చేస్తుందో లేదో కూడా నాకు తెలియదు. మొన్న మన బోనాల్ సాంగ్ అంటే మను మాస్టర్ కొరియోగ్రఫీలో 2 సాంగ్స్ లాగా కనిపించింది తప్ప నేను ఇంకా ఏ సాంగ్ లో నార్మల్ నేను సాంగ్స్ చూడడం కొంచెం తక్కువనే. సో నేను అట్లా ఎవరిని అట్లా అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు బయట అంటే నేను నార్మల్ షూట్ లకి వెళ్ళినప్పుడు నాతో పాటు వస్తుంది, ఎస్టాబ్లిషన్ క్యాండిడేట్ కాబట్టి అన్ని సాంగ్లలో ఉంటది. మళ్ళీ నాతో పాటు చేస్తే బయట మేము నార్మల్ ఏదో రీల్ చేయాలనుకునే చేస్తాం కాబట్టి సో అట్లా భవిత చెప్పగలను. ఓకే, మీకు ఎక్కువ అమ్మాయిలతో ఎక్కువ ర్యాప్ ఉంటుందా సైడ్ డాన్సర్స్ అబ్బాయిలతో? అందరితో ఫ్రీగానే ఉంటాను, అమ్మాయిలతోనే ఎక్కువ ఉంటా. అమ్మాయిలతో, అబ్బాయిలలో మన వీళ్ళు జుట్టు అడుగులు అక్క అని మాట్లాడినప్పుడు ఇంకా వాళ్ళతో మంచి క్లోజ్ ఉంటాం. ఓకే, ఏంటి నెక్స్ట్ పెళ్లి ఏమైనా చేసుకోబోతుందా మౌనిక? ఏమో అన్న తెలియదు, అంటే నాకైతే ఇంట్రెస్ట్ ఆలోచన అలా ఏం లేదు. చెప్పలేం ముందు సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి అనేది. ఓకే, దేవుడేమనుకుంటున్నాడు? దేవుడిని పక్కన పెట్టి నువ్వేమనుకుంటున్నావు? నేనైతే చేసుకోవద్దని అనుకుంటున్నా. అది పెద్ద టాస్క్ అమ్మో. ఇప్పుడు ఎంతమంది ఒకరినొకరు చంపుకుంటారు, ఎంతమంది మీరే కదమ్మా తల్లి చంపుతున్నారు. అబ్బాయిలు కూడా అమ్మాయిలు చంపుతున్నారు కానీ అమ్మాయిల కన్నా ఇంకా డేంజర్ కొంతమంది అబ్బాయిలు ఉన్నారు. మౌనికకి లేదు కదా, ఆల్రెడీ అయిపోయింది కదా. ఏంటి ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఫస్ట్ రిలేషన్ ఉంటే ఫ్యామిలీ కోసం పెళ్లి చేసుకొని మొగని చంపుతున్నారు. ఇంటర్వ్యూస్ తర్వాత ఇప్పుడు బయట ఉన్న ఎవరైనా నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చారు అనుకో అన్న, లవ్ మ్యాటర్ ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పేసిన కదా, అమ్మో దీనికి ఒక పాస్ట్ అని చంపేస్తే. అందుకే కఠినంగా సంబంధం లేదని చెప్పేసినావు కదా, డిక్లరేషన్ ఇచ్చేసినావు కదా, దాన్ని ప్రొలాంగ్ చేయలే నేను కూడా. అందుకే ఎందుకు విడిపోయారు, మళ్ళీ వస్తారన్న హోప్ లేదు. మళ్ళీ వస్తే దగ్గర వస్తే తీసుకోవా? లేదు 3 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే. బ్రేకప్ అయిపోయింది. ఎప్పుడు కనీసం టెస్ట్ బర్త్డే కన్నా నా లైఫ్ లో నేను బర్త్డేనే సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇప్పటివరకు నేను గ్రాండ్ నాకు మస్తు ఉంటుంది ఆశ. నాకంటూ నా ఫ్రెండ్స్ ఎప్పుడు పాపం డ్యూటీలలో బిజీలో ఉంటారు. నాకు ఇప్పుడు ఎంజాయ్ చేయబోద్ది అవుతుంది, బర్త్డే అయినా గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంటుంది. కానీ అట్లా నేను ఇంతవరకు ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోలేదు. ఇప్పటి వరకు మౌనిక లైఫ్ లో ఒక అబ్బాయిని చూసి ఈ అబ్బాయి నెక్స్ట్ లెవెల్ ఉండని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు? అంటే బ్యాడ్ కాదు, గుడ్. నేను అట్లా ఫీల్ అవునన్నా. నాకంటే ఒక క్రష్ ఉన్నారు, ఇండస్ట్రీలో కాదు, అది పెద్ద ఎత్తున. అది మనకు అట్లీస్ట్ అడిగితే కనీసం అడగడానికి కూడా సరౌండింగ్స్ లో ఎవరు లేనంతగా, సెల్ఫీ కూడా దొరకనంతగా చెప్పేవారు క్రష్. క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. ఓకే, ఆ క్రష్ తప్ప వేరే క్రష్ చిన్న చిన్న క్రష్లు ఏం లేవా? ఏమనిపించదన్న, అందంగా కనిపిస్తలే ఎవ్వరు మంచులుగా. ఎట్లుండాలి అబ్బాయి? ఇక్కడ అందంగా ఉండే సరిపోదు, ఇక్కడ అందంగా ఉండాలి. అక్కడ అందంగా ఉన్న వాళ్ళు ఇక్కడ అందంగా ఉందని ఎట్లా తెలవాలి? ట్రావెల్ చేస్తే తెలుస్తుంది. కొన్ని ట్రావెల్ చేయకపోయినా కూడా మనిషి ముఖం చూస్తే కూడా అర్థమవుతుంది. నా ముఖం చూస్తే ఏమనిపిస్తుంది? ఓపెన్ డేర్నెస్ కనబడుతుంది అక్కడ. మ్యాట్రస్ లో నా గురించి నీకైనా తెలుసో లేదో నాకు తెలియదు అన్న. ఒకవేళ తెలియకున్నా కూడా తెలిసినట్టు మాత్రం ఫేస్ లో ఈజీగా ఫేస్ లో ఓకే అమ్మో అన్నకు నిజంగానే తెలిసేమో. ఇప్పుడు మనం ఏం చెప్పిన అబద్ధం చెప్పినా పర్వతుంది, ఎందుకు నిజమే చెప్పాలి అనుకునే థాట్ ఎదుటి పర్సన్కి వచ్చేలా కనపడతారు. 99% నేను ఇన్ఫర్మేషన్ తీసుకునే కూర్చుంటా. బట్ ఇన్ఫర్మేషన్ లో నాకు 100 రకాలు వస్తాయి ఒక మనిషి. ఇప్పుడు నువ్వు అనొచ్చు, అన్న నువ్వు అంత మెచ్యూరిటీగా చెప్తున్నావు కదా, మరి ఇది నీ దాంట్లో మాట్లాడొచ్చు, తప్పేం లేదు. కొంతమంది ఆడపిల్లల విషయంలో నేను ఆడపిల్లల్ని మగపిల్లల్ని సేమ్ ట్రీట్ చేస్తా. ఎందుకంటే నేను ఆడపిల్లల్ని తలదించుకునేలాగా చూడడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఇష్టం ఆడపిల్లలు అంటే. నేను అందుకే నీ ఇంటర్వ్యూలో చెప్తున్నా, ఆడపిల్లల్ని ప్రతి పిల్లల్ని నేను కొంతమంది నాకు ఇప్పటికి స్టిల్ అన్న చెల్లె అనకంటారు కదా, నాకు అది
ఎందుకో సడన్ వచ్చేస్తుంది చూడంగానే. వాళ్ళు ఏమన్నా అనుకోండి, వీడేంది నన్ను చెల్లె అంటున్నాడు అని నా మీద ఫోకస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉంటారు. అరే నేను మనోని గెలుకుదాం అనుకున్నా, నాకు తర్వాత చెప్పిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు. కాకపోతే మౌనిక ఇప్పుడు నువ్వు ఏదైతే అన్నావో అన్నీ తెలుసు, అట్లా పెట్టుకోను, అన్ని తెలిసే మాట్లాడతాను. మీకు తెలియదని అనట్లేదు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నాకు మీ గురించి తెలుసు. ఇప్పుడు కొంతమంది ఒకవేళ మనం ఇప్పుడు ఇట్లా మీరు డేర్ అండ్ డాష్ అడుగుతారు, మీరు క్వశ్చన్స్ ఏమి స్క్రిప్టెడ్ అట్లా మీ దగ్గర ఏముండదు కాబట్టి ఈజీగా ఫేస్ టు ఫేస్ మనం ఇప్పుడు నార్మల్ గా మాట్లాడేసుకుంటాం కాబట్టి ఇప్పుడు నాకంటే మీ గురించి కొంచెమే తెలుసు, ఎక్కువ ఏం తెలియదు. కానీ నాకు మీ ఫేస్ లో అలా కనిపించిందని చెప్తున్నా. ఇప్పుడు నన్ను చూస్తే ఏమనిపిస్తాను అన్నారు కదా, అలా చెప్తున్నా. ఇంకోటి మౌనిక గురించి మొత్తం తెలిసినా నేను మౌనికని బయట పెట్టుకోను. ఎందుకంటే నేను ఒక చెల్లాని ఫీల్ అయినా మౌనికని ఇప్పుడు రోడ్డు మీద మౌనిక లేదు అని వెళ్తే నేను ఏదైనా అడిగిన మౌనిక ఇప్పుడు ఇంతసేపు ఇంటర్వ్యూ చేసినప్పుడు దాంట్లో మౌనిక ఏం వాస్తవాలు ఒప్పుకుంటుంది, ఏం అబద్ధాలు మాట్లాడుతుంది నాకు తెలుసు. కొన్ని విషయాలలో అవును అంటే నాకు అనిపిస్తుంది ఓకే, ఎందుకు కొన్ని విషయాలలో జెన్యూన్ ఉన్నప్పుడు కొన్ని పర్సనల్ గా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అంతవరకే ఉండాలి మనం అని. నేను బార్డర్లు దాటను. యాంకర్ నా ఆడుకోవాలరా వెయ్యాలి ఇంటర్వ్యూలు అని ఫీల్ అవుతారు కొంతమంది. వాళ్ళకి నేను డైరెక్ట్ గా 9mm రాడ్లే ఉంటాయి. అక్కకి బావకి మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడన్నా పిల్లల దగ్గర కానీ మనీ విషయంలో ఏదైనా డిస్కషన్స్ వస్తాయా? మనీ అంత ఏం చేస్తున్నావు మరి? నాకు పెట్టాలనిపిస్తే నేను మా అక్క పిల్లలకి పెడతా. మా అక్కకు వద్దన్నా వాళ్ళు ఇంటికి వచ్చిన ప్రతిసారి నేను వాళ్ళకి షాపింగ్ చేసి, మా అక్క వాళ్ళు వద్దన్నా కూడా నేను షాపింగ్ చేసి పంపిస్తాను. ఎందుకంటే నాకున్న నా లైఫ్ లో నేను ఇంపార్టెన్స్ ఇచ్చేది వాళ్ళకే కాబట్టి వాళ్ళకన్నా ఎక్కువ ఏం కాదు. నేను ఒకళ్ళని సంపాదించి నేను ఇంకేమైనా దాచుకుంటా అంటే నాకు దేని మీద ఫస్ట్ ఆశ లేదు. రేపు పొద్దున నీ పెళ్లి చేయాలంటే కావాలి థాట్ నాకు లేదు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకునే థాట్ లేదు. ఉన్నంత కాలం ఇప్పుడు ఎవరు ఎక్కడ ఏమొచ్చి చచ్చిపోతున్నారో కూడా తెలియదు. నేను ఇప్పుడు దేని గురించో ఆలోచించి పెళ్లి వద్దు, రిలేషన్ వద్దా? రిలేషన్ ఉన్నావు ఆల్రెడీ మళ్ళీ. ఒక్కసారి దెబ్బ గంత గట్టిగా తగిలినాక ఇంకా వాళ్ళకి పోయి లైఫ్ మీద ఫోకస్ చేయకుండా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించి హ్యాపీగా ఉండకుండా మళ్ళా అట్లాంటి సిచ్యువేషన్ గురించి ఆలోచించే వాళ్ళైతే నా జీవితంలో మనుషులే కాదు. ఓకే, అంటే మౌనిక తీసుకున్న గుంతలో మౌనిక పడితేనే దెబ్బలు తాకినాయా? అంతే. అవును, బాగా తాకినాయా? మీద మీద పట్టీలు కట్టుకునేంత తాకినాయి అనుకోవచ్చు. పర్లేదు, అటు ఎక్కువ కాదు తక్కువ కాదు. ఓకే, ఆక్సిజన్ పెట్టేంత అయితే కాదు. కాదు. మౌనిక మధ్యలో కొంచెం సూసైడ్ థాట్స్ కూడా వచ్చినాయి అన్న టాక్. నేను ఇంతవరకన్నా నేను ఎంత బాధన తట్టుకోగలుగుతా కావచ్చు అనగానన్నా నేను పిచ్చి ఆలోచనలు మాత్రం నాకు అస్సలు ఉండదు. ఒకవేళ నా పరంగా నన్ను ఏమైనా బాధ పెట్టాలంటే నేను వాళ్ళకి ఏదైనా చెప్పగలుగుతా కావచ్చు, కానీ నేను నన్ను నేనైతే ఇబ్బంది పెట్టుకోను. ఓకే, మనకి ఇప్పుడు నిజంగా రియల్ గా చెప్తున్నావు లేదంటే కొంతమంది మొన్న పెళ్లి గిల్లి ఏం లేదని మళ్ళీ ఒకటి రివీల్ చేసి? నేను ఇప్పుడు ఒకటి చెప్తా అన్నా, నాకైతే పెళ్లి చేసుకోవాలనే ఇంటెన్షన్ నాకు లేదు. మేబీ ఒకవేళ నాకు ఇంట్లో సిచ్యువేషన్ వల్ల కావచ్చు, ఇంట్లో సిచ్యువేషన్స్ గురించి మనం ఎన్నెన్నో డెసిషన్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. మైండ్ లో మనం ఒకటి అనుకుంటాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్ని విధాలుగా అయితే ఉండే మనం అనుకున్న మైండ్ సెట్ వేరే ఉంటది, ఫ్యామిలీ వాళ్ళు అనుకున్న మైండ్ సెట్ వేరే ఉంటది. చెప్పలేం, కొన్ని సిచ్యువేషన్ లో ఫ్యామిలీకి మనది ఏది లేకపోతే వాళ్ళ ఇష్ట ప్రకారమైనా చేసుకోవాల్సి వస్తుంది కావచ్చు. ఎలా ఉండాలి అబ్బాయి? ఎలా ఉండాలి? ఎలాంటి అబ్బాయి అంటే మౌనికకి ఇష్టం? అబ్బాయి అయితే చాలు. ఓకే, అట్లయితే కాదు, కానీ మెయిన్ గా నాకు మా అక్కకున్న నా ఫ్యామిలీకి ఉన్న బాండ్ అయితే ముందు అర్థం చేసుకోవాలి. నన్ను వాళ్ళ దగ్గర నుంచి దూరం చేయకుండా. అవసరం అయితే నీ అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండు, రేపు పొద్దున తాళి కడతా అంటే ఒప్పుకుంటుందా మౌనిక? ఇప్పుడు ఎవరైనా నచ్చంటనా? వాడు ఎంత మంచి ఉండి నేను ఇల్లరికం వస్తా అన్నా కూడా నేను ఒప్పుకోను. ఎన్ని రోజులు ఆగమంటావు? అసలు ఒప్పుకోను. వాడు వచ్చి నన్ను ఇల్లరికం అన్నా కూడా నేను. మరి ఎట్లా? మీ అక్కన అప్రోచ్ అవ్వమంటావా, మీ బావ దిక్కి రమ్మంటావా? ఎవరి దగ్గర నుంచి వద్దు. ఎట్లా? ఎవరన్నా ఇప్పుడు కొంతమంది ఉంటారు నీ ఫ్యాన్స్, మౌనిక ఎప్పుడు ఇట్లా ఖర్చు పేసేద్దామని కొంతమంది ఖర్చులు పట్టుకొని ఉండొచ్చు, అవి పాతగా చినిగిపోయినవి కూడా ఉండొచ్చు. ఎట్లా మౌనికని పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా? అట్లా అది ఏం చేయాల్సిన అవసరం లేదు అసలు. ఆమెకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదనే విషయం తెలుసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటే చాలా, అంతే. ఓకే, నిజాలు చెప్తున్నారా? ఒక ఆడపిల్లగా అబ్బాయి అయితే చాలన్నా ఓకే, కరెక్ట్. అంటే మంచిగా చూసుకొని ఫ్యామిలీని చూసుకుంటే పెళ్లి చేసుకుంటావు. బాగా సంపాదించాలా? నా సంపాదన కూడా లిటరల్ గా మా అక్క మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు మా అక్క తప్ప నాకు ఇంకెవ్వరు అంత ఎక్కువ కాదు. నాకు ఇప్పటి వరకు కూడా దేని మీద ఆశ లేదు. బంగారం గానీ నాకంటూ సొంతంగా ఇది ఉండాలని కానీ అట్లా అంటే నాకు వచ్చిన డబ్బులతో కారు కొనుక్కోవచ్చు. నాకు బయట గాలి బయట ఆన్సర్స్ అన్ని నువ్వే చెప్పేస్తున్నావు. బంగారంది నెక్స్ట్ ఉన్నాయి. ఓకే, అట్లాంటి ఆలోచనలు నాకు లేవు. నాకు నిజంగా పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే నాకు నిజంగానే లేదు. బట్ దేవుడు ఏమనుకుంటున్నాడో, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ముందు ఎలా ఉంటాయో అట్లా అని చెప్పేసి నాకు లైఫ్ లో పెళ్లి కాదు అని కూడా నేను ఏం అనుకోవట్లేదు.
చెప్పలేం. నా డెసిషన్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే నాకు చేసుకోవాలని లేదు అంతే. ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు అంతే. రిలేషన్ లేదు, లేదు రిలేషన్ లో పోవాలన్న ఆలోచన లేదు. లేదు లేదు లేదు. ఓకే, ఇప్పటి వరకు ఎంత సంపాదించినావు ఫోక్ లో? 10 lakhs వరకు అయిండొచ్చు అంతే. ఓకే, ఎందుకు మౌనిక ఎంత సింపుల్ గా ఉంటుంది? ఇప్పుడు ఒక సెలబ్రిటీ కదా, నాకు అలానే ఇష్టం అన్న. నేను ఇప్పుడు ఇంకా అదే 20 రూపాయల కమ్మలు, మీకు తెలియదు ఇప్పటికి కూడా చూడండి నా మెడలో చైన్ మెడలో ఏం లేదు. ఇగో నాకు ఇది 10 రూపాయలు దీనికి అంతే. నాకు ఎక్కువ రిచ్ గా ఉండాలని నాకు అస్సలు ఆశ ఉండదు. నాకున్నా నేను వేసుకున్న బట్టలలో నాకు కంఫర్ట్ ఉందా లేదా నేను చూసుకుంటా. ఏమంటారు స్టేజ్ పెరగొచ్చు, అది ఒకప్పుడు తగ్గిపోయింది అనుకో, మళ్ళీ నువ్వు ముందేం వేసుకున్నావో ఇప్పుడు అవి వేసుకోవాలి అంతే తప్ప నువ్వు ఇప్పుడు రిచ్ పెరిగినావు కానీ రిచ్ బట్టలు కొనుక్కొని ఇప్పుడు వేసుకుంటే రిచ్ అంతా పోయిన తర్వాత మళ్ళీ ముందున్న బట్టలే వేసుకోవాలి. ఓకే, సో నేను అలాంటిది నాకు నచ్చదు. నాకు ఇప్పుడు బంగారు నేను ఇండస్ట్రీకి వచ్చినాక మౌనిక లైఫ్ లో జీరో ఉంది, జీరోకి ఇచ్చిన ఇంపార్టెన్స్ 1 2 3 లకి ఇవ్వట్లేదు అనుకోవచ్చు. అంతే, ఇవ్వను. 1 2 3 అనేది వస్తా పోతుంటది, జీరో మాత్రం అక్కడే ఉంటది కాబట్టి ఉంటది అన్న. మనం నిలబెట్టుకోవాలంటే మనం ఏదో స్టేజ్ పెరిగిందని చెప్పి మన క్యారెక్టర్ గానీ మన హ్యాపీనెస్ కానీ ఎంజాయ్మెంట్ కానీ ఏ లైఫ్ కూడా చేంజ్ చేసుకోవద్దు కదా. అవును, ఆఫ్ కోర్స్. ఇంత తెలివి ఉన్న మౌనిక ఎందుకు నాకు అనిపిస్తుంది పర్సనల్ గా, మౌనికని చూస్తే కొంచెం మెచ్యూరిటీ అనిపిస్తుంది, అమ్మాయికి తెలివి ఉందిరా అనిపిస్తుంది, ఓసారి తింగర్ది అని కూడా అనిపిస్తుంది, ఓపెన్ గా తింగర్ది కూడా అనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పటి వరకు 10 lakhs అన్నావు, నువ్వు 10 lakhs కు ఇంకో 10 lakhs ఉంటుండేమో ఫార్మింగ్ లా. నేనైతే పర్సనల్ గా చెప్తున్నా ఈ విషయము, మౌనిక ఫోక్లు ఉంటే బాగుండుగా, కొంతమంది కళ్ళు నెత్తికెక్కినాయి తిగుతుండే అనుకున్నా 100%. కొంతమంది కళ్ళు నెత్తికెక్కినాయి, మౌనిక డింపుల్ ఉంటే గుణపాఠం చెప్పేటట్టు. ఎందుకు అనుకుంటాం ఆ సందర్భం అంటే, నువ్వు అనుకున్న వాళ్ళైతే కాదు, నీ మైండ్లోకి ఎవరైతే ఆ క్యాండిడేట్ కాదు, కొంతమంది నేనే పర్ఫెక్ట్ నేనే డాన్స్. నాకు జానులిరి డాన్స్ చూసిన, నేను ఫోక్లు ఉన్నంత అందరు డాన్స్ చూసిన. ఈ మధ్య కాలంలో ఒకటైతే ఓపెన్ గా ఒప్పుకోవచ్చు, వచ్చిన ప్రతి యాక్టర్ డాన్స్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తుంది. అంటే ఒకప్పుడు ఓన్లీ 2 తలకాయలు మాత్రమే ఉంటాయి డాన్స్ లో, ఏదైనా చేద్దాం డాన్స్ అంటే ఆ 2 తలకాయలే కనిపిస్తున్నాయి, అది జానులిరి మౌనిక డింపుల్. ఇప్పుడు అందరు అంటే ఓన్లీ యాక్టింగ్ చేసే యాక్టర్లు కూడా డాన్స్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆమె పేరేంది, ఆమె నాకు చాలా ఇన్నోసెంట్ అమ్మాయిలా కనిపిస్తుంది, వైట్ గా ఉంటది, ఆంధ్ర అమ్మాయిది చెర్రీ. మొన్న వచ్చా ముందు ఫస్ట్ నుంచి ఉన్న అమ్మాయి బ్రాహ్మణ్స్ అమ్మాయిలా ఉంటది అమ్మాయి. అరే సారీ, లాస్య కూడా డాన్స్ చేస్తుంది. అంటే లాస్య స్మైలీ ఫిజిక్ అది చూస్తే ఈ అమ్మాయి ఒక అచ్చతెలుగు ఆడపిల్ల, ఈమె ఎక్కువ మాట్లాడదు, ఈమె ఒక లిమిట్లు ఉంటది అనే విధంగా ఉంటది ఆమె బాడీ అంతా. అమ్మాయి ఒక సాంగ్ డాన్స్ షాక్ అయినా నేను, ఏంది వీళ్ళంతా ఇట్లా తయారవుతున్నారు, మొత్తం అందరు డాన్సర్లు అయిపోతున్నారు, ఫోక్ అంతా డాన్సర్లు అయిపోతున్నారు, ఈ టిక్ టాక్ ప్రభావం మొత్తం ఫోక్ మీద పడుతుంది అనిపిస్తుంది నాకు. ఓకే, ఇప్పటి వరకు నువ్వు చేసిన ఫోక్ లా నీకు నచ్చిన డాన్సర్ ఎవరు? అంటే మెయిన్ లీడ్ యాక్టర్ల చాలా బాగా చేస్తారు, ఇంప్రెస్ అయిన యాక్టర్? రాజేష్. ఫీమేల్ ఈ మధ్యన మన బిట్టు ఉంది. బిట్టు అవును, మా అమ్మాయి కూడా బాగా చేస్తుంది డాన్స్. చాలా కొంచెం కొన్ని ఫేస్ ఫీలింగ్ విషయాలకు వస్తే కొంచెం అనిపించదు, కానీ డాన్స్ విషయంలో వస్తే దులిపేట పడేస్తుంది. బిట్టు బాగా చేస్తుంది, బిట్టు కూడా. ఓకే, నీ ఫేవరెట్ వీళ్ళిద్దరేనా, ఇంకెవరు ఉన్నారా? ఫేవరెట్ అని అలా ఏం లేదన్నా, ఫేవరెట్ ఏం లేదు. విద్యో నన్ను వేసుకుంటే ఒక్కొక్కరు ఫేవరెట్ ఏం లేదు, నార్మల్ గా వాళ్ళు బాగా చేస్తారంటే నాకు అనిపించింది దాంట్లో చెప్పు. నీకు బాగా క్లోజ్, నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, నీకు ఏదైనా ఎమోషనల్ గా కావచ్చు, ఏదైనా షేర్ చేసుకోవాలంటే చెప్పే ఫ్రెండ్ ఎవరు ఫోక్ లా, బయట కాదు? షేరింగ్ ఫ్రెండ్ లేరా? అసలు పెట్టుకోను కూడా నేను. డ్రింకింగ్ ఫ్రెండ్ ఉన్నారు ఎవరు? అది అలవాటు ఉంటే పెట్టుకుంటే వాళ్ళన్నా. కూల్ డ్రింక్ తాగవారా? అంటే ఇప్పుడు అమ్మాయిలు ఏదన్నా దావత్ అయితే డ్రింకింగ్ చేసే చాలా తక్కువ ఉంటారు. నేను మౌనిక గురించి ఎక్కడ వినలేదు, మౌనిక ఇట్లా అని నేను అసలు వినలేదు. నేను కళ్ళు తాగుతా, నేను తాగిన ఫోటోలు, కళ్ళు తాగిన ఫోటోలు కూడా నేను ఇప్పటికీ. కళ్ళు అంటే మందు కల్లా? నాకు చెట్టు కళ్ళు ఉంటది కదా మా ఊర్లో, మా ఊర్లో కళ్ళు ఫేమస్. నాకు హాస్టల్ లో ఉన్నప్పుడు ఏమంటారు స్టోన్స్ వచ్చాయి నాకు. అప్పుడు స్టోన్స్ వచ్చినప్పుడు మా బాబాయ్ నాకు హాస్టల్ కి పెద్ద ఇంత కళ్ళు తీసుకొని వచ్చిండు. అప్పుడు నేను తాగుడే కాకుండా నా ఫ్రెండ్స్ కూడా క్యాపడ్ అలవాటు చేసిన. కళ్ళు ఒక బాటిల్ ఇంత ఉంటే అంత తాగుతా, అది ఏమి ఉండదన్న, మంచి ఆరోగ్యానికి మా తాటికలు కాబట్టి తీయ మా వాటర్. నేను హైదరాబాద్ లో పుట్టలే,
సిద్దిపేట పక్కన గజ్వేల్ నాది. మంచి ఇంత 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 కళ్ళు అంతే, నాకు తాగాలి. మొన్ననే ఒక లొట్టె అయితే తాగుతాం అన్న. ఒక లొట్టి కళ్ళు ఒక్క లొట్టి తాగుతావా? తాగుతా. అందులో ఏముందన్న కళ్ళు. ఫ్యాక్ట్ చెప్తున్నాడు, ఓవర్ యాక్టింగ్ అనుకో ఏమని అనుకో. పవన్ ఐడియా ఉందా నీకు? కొండపోచమ్మ తాటి చెట్ల మీద కూర్చొని డైలాగులు కొడతా ఉంటాడు. ఏమంత ఐడియా లేదు. నెక్స్ట్ లెవెల్ తీస్తాడు. మన ఎట్లా ఉంటది అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది కళ్ళు. అది వేరే. నేను ఎప్పుడన్నా ఈ బిజీ లైఫ్ లో ఎప్పుడన్నా ఫ్రీ అయితే ఊరికి వెళ్తే తమ్ముడే ఊకే అన్న రా అన్న ఊకే ఏంది అంటే ఒక్కటే బాటిల్ తీస్తాడు, 1 లీటర్ బాటిల్. అందులో నేను ఓన్లీ 2 గ్లాసులు మాత్రమే తాగుతా. అప్పటికే నాకు కిక్ ఎక్కుతుంది. ఏమో నాకు అట్లా ఏమనిపింది. మా బాబాయ్ నేను మొన్న రీసెంట్ గా చాలా నేను తాగక మస్తు అంటే మస్తు నెలలు అయిపోయింది, ఇయర్స్ అయిపోయింది తాగక. మొన్న మా ఊర్లో వంటలకు పోయినప్పుడు అప్పుడు ఒక గ్లాస్ తాగిన, అంతే. ఒకటే గ్లాస్ తాగిన. ఎక్కువ తాగే ఛాన్స్ కూడా తాగలేకపోయినా రోజు. లొట్టి అంటే ఏందిరా? లొట్టి పెద్ద పెద్ద లొట్టిలు కాదన్న, చిన్న చిన్న లొట్టిలు ఉంటాయి చూడు. అవునరా? చిన్న చిన్న లొట్టిలలో ఎన్ని గ్లాసులు? 2 లీటర్ల వాటర్ బాటిల్ పడుతుందిరా. సరే తిన్న కళ్ళ అది చెయ్యిట్లో పెట్టిందా? అలా లొట్టి సెట్ చేయండి. ఇంత చిన్న లొట్టి అయితే ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చింది, నేను అప్పుడే బయటలోకి వచ్చింది. ఇంత చిన్న లొట్టి. ఓకే ఓకే మౌనిక, ఇంకా నీకు ఫుడ్ లా ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాకు పచ్చి పులుసు. పచ్చి పులుసు అది తింటే ఎంత మనశ్శాంతిగా ఉంటది తెలుసా? అంతేనా? నిజంగా పచ్చి పులుసు, దానికి కాంబినేషన్ మామిడికాయ తొక్క లేకపోతే ఎల్లిపాయ కారమా, అవి రెండు మిక్స్ చేసుకుంటే మాత్రం దానంత ఫుడ్ ఇంకా వేరేది ఉండదు. నువ్వు మటన్ తిన్నా అంత తృప్తి ఉండదు. ఓకే, ఏదైనా షూట్ కి వెళ్ళి అంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయేమో? లేదన్న, నేను అట్లా ఎక్కడ పోయినా ఇబ్బందిగా ఫీల్ అవ్వను. నువ్వు ఫీల్ అయినా చెప్పు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బ తాకింది కాబట్టి. లేదు, ఒట్టుగా నేను ఎక్కడ ఫీల్ అవ్వను అట్లా. ఎందుకంటే మా ఇంట్లో ఏం నాకు పెద్ద పెద్ద బెడ్స్ ఉండి పెద్ద పెద్ద రిచ్ నాకు లేదు. అక్కడికి వెళ్ళి ఎవరి ఇంట్లో పడుకోమన్నా నేను కంఫర్టబుల్ గా పడుకుంటా. మా ఇంట్లో కూడా ఇంట్లో కిందనే పడుకుంటా. నా లైఫ్ లో నా ఫస్ట్ ఎటర్ ఫ్లాప్ ఏదైతుందో నేను తర్వాత సక్సెస్ అవుతాను. కానీ నేను మళ్ళీ అనుకోలే మళ్ళీ వస్తా పాటలు తీస్తా అనే థాట్ లేదు నాకు. బట్ నాకు ఇప్పటికీ అది గుర్తుకొస్తా ఉంటది. ఏతిలో పోయి పల్లరాల కొట్టుకున్నా 12-14 ఇయర్స్ ఉంటాయి నాకు తెలిసి. ఒక 14 ఇయర్స్ అనుకో, 14-15 ఉంటది అప్పుడు. ఆ టైంలో చేసిన. కట్ చేస్తే మళ్ళీ నాకు ఒక 20-22 వచ్చినాక మళ్ళీ ప్రొడ్యూసర్ అయినా. బట్ అందులో మీలాంటితోని మౌనికతో కూడా నేను వర్క్ చేసిన మీన్స్ అన్ని షూట్లలో ఉంటాయి కానీ మౌనిక షూట్లలో లేను నేను. ఆడదాన్ని చూసే సాంగ్. ఓకే, ఆ సాంగ్ మనం మర్చిపోయినాం. ఆ సాంగ్ నీకు పంపించినప్పుడు నీ ఫీలింగ్ ఏంట్రా? ఏం అర్థమైంది ఆడదాన్ని చూసే సాంగ్ లో? నేను నిజం లిటిల్ గా చెప్తాను. సాంగ్ పంపించినప్పుడు నేనేం వినలేదు. నాకు సాంగ్ నచ్చిందా, నాకు మన మాస్టర్ అన్నయ్య ఒక సాంగ్ చెప్పారంటే అది బాగుంటది అనుకుని నేను బ్లైండ్ గానే వెళ్తాడికి. నేను ఆ ప్రోమో రిలీజ్ అయినప్పుడు నాకు అన్న చూపించినప్పుడు లిటరల్ గా 4 సార్లు అన్న ఫోన్ లో ఉంది, మా ఫోన్ లో లేదు. ఇప్పుడు సాంగ్ అంతా ఎలా ఉందని చెప్పేసి అన్నయ్య పంపిస్తాడు, చూస్తాడు కదా. అన్నయ్య మాకు చూపించండి ఇక సాంగ్ ఇట్లా వచ్చింది అని చెప్పి చూపిస్తే ఆ సాంగ్ చూసినా కొద్ది చూడబుద్ధి అవుతుంది. అంటే లిరిక్స్ విషయంగా అదంతా పక్కన పెడితే మేము చేసిన డాన్స్ ఆ సాంగ్ కి మేము కరెక్ట్ గా చేసినట్టు, మళ్ళీ అందరం గర్ల్స్ మన బాయ్స్ ఎవరు లేరు. సో నాకు నిజంగా మంచి అనిపించింది. అది నేను చాలా సార్లు చూసుకున్న ఒక సాంగ్ ఉంది అంటే లిటరల్ హరీష్ అని కూడా అడుగు చెప్తాడు ఆ సాంగ్ ఒకటి. ఓకే, ఆ సాంగ్ మీదన్న విషయం నాకు తర్వాత తెలుసు, మీ సాంగ్ అనే విషయం నాకు ఫస్ట్ తెలీదు, తర్వాత తెలుసు నాకు మీ సాంగ్ అని. ఓకే, యాక్చువల్లీ నేను ఈ సందర్భంలో నీకు చెప్తున్నా. యాక్చువల్లీ నేను మౌనికకు ఒక బ్రేక్ ఇవ్వాలని ఉండే నాకు మైండ్. నేను అంత ఈజీగా ఇవ్వను ఎవరికి. అంటే అంత ఈజీగా మీన్స్ కొత్తోళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. కొత్త పిల్లలకి ఇవ్వాలి, కొత్త టాలెంట్ రావాలని ఎక్కువ ఉంటుంది. నేను అప్పటి నుంచి కూడా సింగర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, E96 నుంచి లాంచ్ అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీకు ఐడియా ఉందో లేదో మేబీ. లాంచింగ్ అంటే 2-3 పాటలు బయట చేసిన గుర్తింపు లేని వాళ్ళని తీసుకొచ్చి మంచి పాటలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మౌనికతోని నాకు ఒక బ్రేక్ సాంగ్ చేయాలి, గ్యాప్ తర్వాత వచ్చింది, మంచి సాంగ్ చేయాలని అనుకున్న సాంగ్ శనిగేశ్వర్ల. కానీ ఓకే, అది మేబీ ఆ టైంలో మనకు కూడా ర్యాప్ లేదు, నేను కూడా మాట్లాడలే, మేము పర్సనల్ గా డిస్కస్ చేసుకుంది. మేబీ జాయిన్ చేసింది, అయిపోయింది. నెక్స్ట్ సాంగ్ నా ఇంటర్వ్యూ త్రూ చెప్తున్నా, ఒక మంచి సాంగ్ చేద్దాం. ఇట్లా మౌనిక గున్నా మామిళ్ళ మౌనిక గంటలు, కానీ మూమెంట్ డ్రెస్సింగ్ అట్లా కాదు, మూమెంట్స్ విషయానికి వస్తా. ఆ పాట అసలు నాకు పిచ్చెక్కిపోయింది. అసలు గున్నా మామిళ్ళ ఏందా మూమెంట్స్ ఏంది అమ్మాయి. నేను ఆ పాట చూసి అనుకున్నా మౌనిక తలదన్నే యాక్టర్ లేదు బే అనుకున్నా ఫోక్లా. ఆ టైంలోనే నీకు ఒక వచ్చింది కాబట్టి కరెక్ట్ గా ఆ టైంలో నేను మా ఇంట్లో డిస్కస్ చేసినప్పుడు ఆ నైట్ 2 o'clock చూస్తున్నాను ఆ పాట. ఎందుకంటే మంచి పాట, దాని గురించి అందులో నువ్వు కష్టపడ్డ కష్టంగా అనిపించింది నాకు. ఒక యాక్టర్కి ఎంత కష్టం ఉంటుంది ఒక మూమెంట్ వేయాలన్నా.
మళ్ళీ సినిమా సాంగ్ మించుంది అది. నాకు అట్లా అనిపించింది. అంటే నువ్వు మీ ఇద్దరు ప్రేయరు టోనీది నీది అమ్మ ఒకటి అయిపోయే లోపు ఒకటి హైలైట్ ఈడ అరే నెక్స్ట్ లెవెల్ అనే లోపు ఈడ తోపు ఈ టైప్ అప్ ఉంది. నేను అనుకున్నా మౌనిక డింపుల్ ను తలదనే డాన్సర్ ఇంకా లేదు యాక్టర్. లిటరల్ గా ఇది ఆర్ట్ఫుల్ గా చెప్తున్నా నేను. నాకు అనిపించింది ఆ టైంలో కట్ చేస్తే టక్మన్ మౌనిక డింపుల్ కనిపించలే నాకు. అనుకున్నా అమ్మ ఎవరి గురించి ఎక్కువ థింక్ చేద్దాం మనం. ఇది లిటరల్ గా ఎందుకంటే నువ్వు పీక్స్ లో ఉన్నావు తెలుసారా అప్పుడు సాంగ్ అయిన తర్వాత ఆ మూమెంట్స్ ఒక్కొక్క స్టెప్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అంటే అసలు నెక్స్ట్ లెవెల్. కట్ చేస్తే కనుమరుగైపోయినా మౌనిక. ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది కథ వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ కంటికి కనిపించలే. మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసింది. ఓకే మౌనిక ఫన్నీగా బాగా ఫ్రెండ్లీగా ఉండేది ఎవరితో నువ్వు ఫోక్ లో? ఫోక్ లో కార్తిక్ ముదిరాజ్ నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చి. కార్తిక్ కంటికి కనిపిస్తలేడు. ప్రొడ్యూసింగ్ చేస్తున్నాడు కదా, హీరో చేస్తలేడు, ప్రొడ్యూసింగ్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం. ఓకే మీకు ఇంకోటి మర్చిపోయినా మౌనిక డింపుల్ నా కాంబినేషన్ లో ఒక పాట ఉండేది. బట్ మౌనిక డింపుల్ కి ఒక పర్సనల్ గా షూటింగ్ టైమ్ లో వేరే అవుట్లా టక్మన్ మిస్ అయిపోయింది. ఆ సాంగ్ ఏదో దండకడయాలు దస్తురుమల్ సాంగ్ లయ మౌని నేను చేసినాము. బట్ సడన్ గా వేరే ఒక పడి రాలేకపోయింది. బట్ అఫ్ కోర్స్ చూద్దాం ఫర్దర్ గా ముందేదన్నా మౌనిక డింపుల్ సంతోష్ అన్న కాంబినేషన్ లా ఎవరెవరితో చేసిన, ఇద్దరు రమ్యలతో చేసిన, రాజేశ్వర్తో చేసిన, లయమౌనితో చేసిన, జానులీరితో చేసిన. అవును నాకు తెలియ కూడా బాగానే చేసిన పాటలు. నాకు అసలు ఇష్టం ఉండదు యాక్టింగ్ చేయడం. రియల్ గా కెమెరా ముందుకు రావాలంటేనే ఎందుకు మనం ప్రొడ్యూసర్ కదా వెరటలకు అవకాశం ఇద్దాం అన్నట్టు ఫీల్ అవుతుంటే. మౌనిక కూడా E96 టీవీలో ఒక ప్రాజెక్ట్ ఉంది లేదని ఫీల్ అయినా. బట్ ఒక గిరిటీ ఫీలింగ్ అయితే నాకుంది. నీకుందో లేదో నాకు తెలియదు కానీ నాకుంది. నా కాంబినేషన్ లా నేను హీరోయిన్లను కానీ హీరోలను కానీ నేను కొంచెం తలెత్తుకొని చూడాలని బాగా ఫీల్ అవుతుంటాను. మనం ఒక పాట ఇస్తున్నాం అంటే వాళ్ళు హ్యాపీగా అంటే వాళ్ళకి ఏదైనా కూర్చున్నప్పుడు ఈ పాట అనగానే సంతోషంగా గుర్తు రావాలన్న ఇంటెన్షన్ ఉంటుంది నాకు. అట్లాంటిది నేను మౌనికకి ఇప్పటివరకు ఇవ్వలే. నెక్స్ట్ ప్లానింగ్ ఒకటి ఉంది. బట్ మౌనిక కూడా ఇప్పుడు ఏం చెప్పా ఇంటర్వ్యూ చెప్తే గలీజ్ ఉంటుంది. పర్సనల్ గా చెప్తా నెక్స్ట్ లెవెల్ సాంగ్. బట్ మంచి పర్ఫార్మెన్స్ తో ప్లాన్ చేద్దాం ఓకేనా. ఇంకోటి వన్నెలాడి సాంగ్ లా బాగా కష్టపడ్డట్టు బాగా బురదలు ఎత్తేయడం కానీ ఆ నీళ్ళల్లా ఎట్లా ఎన్ని రోజులు షూట్ అది? 2 days షూట్. జానులీని నువ్వు డామేజ్ చేసినావు జానులీని నువ్వు డామేజ్ చేసినావు. ఇద్దరం ఒకరినొకరం డామినేట్ చేసుకున్నాం. బాగా తన్నులు అంటున్నావు దాంట్లో. పడ్డా నాకన్నా సీనియర్ కదా, నాకు అంత ఈజీగా నాకు కొట్టడానికి చేతులు రావట్లేదు. అక్కనే మా అక్క చేతికి ఈజీగా అందుతా నేను పొట్టిగా తో టపా టపమని బిందెతో కొడితేనే సంకలకుంటావా జానకి. ఓకే ఆ వాటర్ లో పడే సీన్లు గానీ బాగుంది సాంగ్. మరి యాక్చువల్ గా వాటర్ లో పడ్డది అక్క నన్ను ఏం కావాలని పడేయలేదు. యాక్చువల్ గా నేను పడ్డం కింద కరెక్ట్ గా పడితే అక్క నన్ను ఒక్కటేసారి పడేస్తుంది. నేను పడ్డం కింద కరెక్ట్ గా పడట్లేదు. నేను డైరెక్ట్ గా పడిపోతుంటే నా ఫేస్ కనిపించట్లేదు కెమెరాకి. నార్మల్ గా నేను ఇట్లా వెనకాల కానీ కొంచెం పడితే నా ఫేస్ కి కెమెరా కనిపిస్తుంది. సో అందులో మిస్టేక్ చేయడం వల్ల అన్ని చాలా పడాల్సి వచ్చింది. నేను ఎంతమంది డాన్సర్లు? 50 members డాన్సర్స్ ఉండే. 50 members ఉండే ఫస్ట్ డే రోజు. సెకండ్ డే రోజు ఒక 20 members దాకా ఉన్నారు అంతే. అవునా 2 days షూట్. ఓకే ఇప్పటి వరకు రెమ్యునరేషన్ అన్ని పాటల కంటే హ్యాపీనెస్ తో ఎక్కించిన ప్రొడ్యూసర్ ఎవరు మౌనికకి? ఏమని చెప్తానా అంటే నాకు ఇప్పటి వరకు అట్లా ఇచ్చిన ప్రొడ్యూసర్స్ ఎవరు లేరు. కానీ మొన్న ఒక రీసెంట్ ఒక బొన్నల్ సాంగ్ అయినప్పుడు అసలు పేమెంట్ 10 కానీ మీ పర్ఫార్మెన్స్ మీరు కష్టపడే విధానం బాగుందని చెప్పేసి నేను అడగలేదు. నేను ఎవరిని పేమెంట్ ఇంత అంత నేను అడగను. ముందు నేను చెప్పుకున్నంతనే తీసుకుంటాను కావచ్చు, నేను ఎక్కువ అడగను. ఆ ప్రొడ్యూసరే నాకు 5,000 ఎక్కువ చేశారు. ఓకే నీకు అంటే ఇప్పటి వరకు చేసిన పాటలల్లో ఈ కంపెనీలో వర్క్ చేయాలి అని బాగా ఇష్టమైన కంపెనీ ఏది? ఎగ్జాంపుల్ E96 టీవీ కంపెనీ ఉంది, లేదంటే సో అండ్ సో కంపెనీ, ఇంకో కంపెనీ. కానీ మీ ఛానల్లో మట్టు కదా నాకు శనిగా చేనులా చేయాలని ఆశ ఉండే. సో అది అయిపోయింది. కానీ నాకు స్టార్టింగ్ లో కొత్తగా వచ్చినప్పుడు నాకు అప్పుడు అన్ని ఛానల్లో చేస్తున్నప్పుడు అన్ని చేస్తున్నప్పుడు మన షాన్వి స్టూడియో అనేది ఉంది హరిషన్, అది అన్ని బయట చేస్తున్నా అన్నయ్య ఛానల్ చేస్తున్నాను ఒకటి అనుకున్నప్పుడు నాకు సాంగ్ ఇంకా స్టార్టింగ్ నుంచి ఇచ్చేసిన అన్నయ్య 2-3 సాంగ్స్ ఇచ్చిండే. తర్వాత సై టీవీ అనుకున్నాను. సై టీవీలో చేయాలనుకున్నప్పుడు నల్ల నల్లని కలదాన సాంగ్ ఆఫర్ వచ్చింది. అనుకున్న ఛానల్స్ అయితే చేసేసిన. ఓకే E96 టీవీలో బ్రేక్ ఉంటది. బ్రేక్ మంచి సాంగే ఉంది యాక్చువల్ నా మైండ్లో ఉంది. నేను అంత ఈజీగా అయితే ఎవరు రారు. నేను కొత్త పిల్లల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. కొత్త వాళ్ళు ఏంటంటే ఊటి అడుగుతూ ఉంటారు, వాళ్ళకి టాలెంట్ ఉంది అనిపిస్తే నేను ఇచ్చేస్తాను.
కొంతమంది ఏమో వాళ్ళకి ఇచ్చి మాకే లేదంటారు, కానీ టాలెంట్ అందరిని తెచ్చి పెట్టలేము, ఉన్నోళ్ళకి ఇస్తే కొంచెం ముందుకెళ్తారని. మౌనిక ఇప్పుడు ప్రాజెక్టులు ఎన్ని అయిపోయినాయి ఇప్పటి వరకు? ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ కానీ ఎన్ని ఉన్నాయి? రిలీజ్ గానీ నాకు తెలిసి ఒక 10 అట్లా ఉండొచ్చు. ఓకే. మౌనిక ఓన్లీ ఫోక్ డాన్స్ వర్కే చేయగలదా? లవ్ ఫెయిల్యూర్ కూడా? లవ్ ఫెయిల్యూర్స్ కూడా చేశాను నేను. చేసావు, చూసాను. చేస్తాను, ఇక ముందు కూడా చేస్తాను. ఓకే. మౌనికను ఒక సాంగ్ లో పెట్టుకోవాలంటే ఎందుకు పెట్టుకోవాలి? బెస్ట్ ఇస్తుంది సాంగ్ కి, బెస్ట్ దానికి అవుట్. న్యాయం చేస్తుంది. ఓకే. లవ్ ఫెయిల్యూర్ నీకు ఇష్టమైన సాంగ్లలో ఫోక్ ఎక్కువ చేయాలనిపిస్తుందా, లవ్ ఫెయిల్యూర్? అట్లనే ఏం లేదు, నాకు రెండు ఈక్వల్ అనిపిస్తుంది, రెండు చేయగలుగుతా. అంటే డాన్స్ పరంగా చూపించుకోవాలనుకుంటే ఫోక్ చేయాలి, యాక్టింగ్ పరంగా చేయాలనుకుంటే లవ్ చేయాలనిపిస్తుంది. ఓకే. లవ్ ఎక్స్పీరియన్స్ తో చేస్తుందా మౌనిక, లేదంటే యాక్టర్ కాబట్టి అని చేయాలి కాబట్టి? నన్ను ఏడుమనంటే నేను ఏడుమనంటే ఎంత నవ్వుతాను తెలుసా అన్న. నన్ను ఏడుమనంటే నాకు గ్లిజరిన్ పోసినా కూడా కన్నీళ్ళు రావు. నేను ఎంతో చాలా ఫీల్ అయితే తప్ప నా కళ్ళకి వాటర్ రావు. నాకు ఆల్రెడీ స్టార్టింగ్ అర్థమైంది, అందుకే ఆ జోనర్కి వెళ్ళాలి. నాకు బాగా పేరెంట్స్ గురించి మాట్లాడేటప్పుడే ఈ ఎమోషనల్ అయితేనేమో అని నవ్వుకుంటా కవర్ చేస్తున్నావు, అర్థమైంది నాకు. ఇంకా మౌనికను మనం ఇబ్బంది పెట్టొద్దులే అని నేను కూడా ఇటు వచ్చాను. మాత్రమే నేను ఊరుకుంటాను తప్ప నేను ఏడువను అసలు. నార్మల్ చిల్ గా చేసేస్తాను నేను ఏదైనా. నేను చేయగలుగుతాను అక్కడ వాళ్ళకి తెలుసు, కానీ టైం తీసుకుంటా, కొంచెం నవ్వుతా ఉంటా. ఓకే, ప్రతిదానికి నవ్వుతా నేను. ఓకే. ఈ ఈ షూటింగ్లలో ఈ ఉండే విధానాన్ని బట్టి ఎవరన్నా నేను బ్యాడ్ గా మాట్లాడడం కానీ ఇప్పటి వరకు? చాలా మంది ప్రొడ్యూసర్స్ నుంచి నేను పాజిటివ్ గానే తీసుకున్నా. చాలా మంది అక్కడ వచ్చిన మనుషుల దగ్గర నుంచి నేను ప్రొడ్యూస్ అంటే చాలా పాజిటివ్ గానే తీసుకున్నా. ఎందుకు అని అంటే కొంతమంది నన్ను చూసి నాకు యాటిట్యూడ్ చాలా ఉంటది, ఆ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తుంది అనుకుంటారంట, కానీ షూటింగ్ లకు వస్తే వాళ్ళు అసలు వాళ్ళు అనుకున్నదంతా ఆపోజిట్ అని వాళ్ళకి అప్పుడు అర్థం. కోయిట్ ఆపోజిట్ ఉంటుంది దానికి. నేను అసలు యాటిట్యూడ్ ఉంచినాడు నాకు ఎంతసేపు ఏమంటారు టేక్ అయిపోయిన తర్వాత గొడుగులో వెళ్ళి ఉండడం, కార్లో కూర్చుండడం అట్లా ఉండ. నేను ఆడ చెట్టు నీడ దొరికిందో పేడలు ఇలా ఆడ కూర్చున్నాడు అంతే. ఓకే. ఇంతకుముందు ఒక మాట అన్నారు, అది మంచిగా. ఒకప్పుడు మనం ఫోక్ సాంగ్స్ చేసినప్పుడు నో లార్జెస్, ఎవరు షూటింగ్ ఉంటే వాళ్ళ ఇంట్లో పోయి పండుకోవాలి. ఈ మధ్య కాలంలో లార్జీలు స్టార్ట్ అయినాయి, ఎందుకంటే అంటే నార్మల్ గా ఇప్పుడు ఎవరి పర్సనల్ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి కదన్న, ఫ్యామిలీస్ ఉంటాయి. ఎవరు ఇప్పుడు పర్సనల్ గా మా షూటింగ్స్ కోసం ఎవరైనా ఒక సపరేట్ గా ఒక ఇల్లు తీసుకున్నా, రూమ్ తీసుకున్నా, వాళ్ళని అక్కడ పెట్టడానికన్నా ఒకటి ఉంటది. కానీ ఇప్పుడు అలా ఏం లేదు కదా. అప్పుడైనా జస్ట్ ఎవరో ఒక ఇంట్లో పెట్టుకున్నారు, కానీ ఫ్యామిలీస్ ఇబ్బందులు ఉంటాయి కావచ్చు మేబీ, అందుకని ఇప్పుడైతే మ్యాక్సిమం రూమ్స్ లలోనే ప్రొవైడ్ చేస్తున్నారు. గర్ల్స్ అందరికి ఒకటి, ఎక్కువ గర్ల్స్ ఉంటే 2 rooms అట్లా, అబ్బాయిలు 2 rooms అట్లా. ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినావు? నాకు తెలిసి ఫోక్ లో నువ్వు ఒక్కదాన్ని రాలేదనుకుంటా. రాలేదు. ఇప్పుడున్న కొత్తలు కాదు, పాత, నువ్వు అప్పుడే ఓల్డ్ బ్యాచ్ నువ్వు కాబట్టి. మైళ్ళు ఎట్లుంటుంది చూడలేను, ఫంక్షన్ హాల్ ఉన్నట్టుంటది మైళ్ళు. వస్తే ఈడోలు ఆడోలు ఇట్లా. అదే కొత్తగా ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నా, అంటే కొంచెం కంప్లైంట్స్ కూడా, అంటే ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది ఒక వర్క్ చేసినామంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అందరు ఒకేలాగా ఉండాలి, అందరు ప్రొడ్యూసర్స్ కావచ్చు, అందరు సాంగ్స్ ఇచ్చే వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకా వేరే విధంగా కావచ్చు. మేము ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం, కంపల్సరీ కష్టం అనేది ఉంటుంది ఒక దాంట్లో ఎదగాలంటే. మెయిన్ లీడ్ యాక్టర్ అంటే ఇంకా ఎక్కువ కష్టం ఉంటుంది. నీ దృష్టిలో మెయిన్ లీడ్ యాక్టర్ కి ఎక్కువ ఇబ్బంది ఉంటుందా, సైడ్ డాన్సర్స్ కి ఎక్కువ ఇబ్బంది ఉంటుందా? ఇద్దరికి ఉంటుంది అన్న. ఎందుకంటే ఒక కొరియోగ్రాఫర్ ఇప్పుడు మెయిన్ లీడ్ మీద కొన్ని ఆశలు పెట్టుకుంటాడు. అది ఎలా ఉండాలంటే లిరికల్ వైజ్ అయింది అనుకో, ఇప్పుడు దీనికి వీళ్ళు చేస్తే న్యాయంగా ఉంటుంది అనుకున్నప్పుడు కొరియోగ్రాఫర్ కానీ ప్రొడ్యూసర్ కానీ చూస్ చేసుకుంటారు. వాళ్ళు దానికి చేస్తారు అన్న నమ్మకంతో చేస్తే ఓకే, అంటే దాని మీద ఎక్కువ స్ట్రగుల్ ఏం లేకుండా చేస్తే వాళ్ళకేం ఇబ్బంది ఉండదు, మనం న్యాయంగా చేయాలని ఉంటది. కానీ డాన్సెస్ మాత్రం పాపం వాళ్ళకి ఎట్లుంటది అంటే వాళ్ళు చేయాలి ఇంకా తప్పదు ఇంకా వాళ్ళకి. కానీ ఒకనొక టైంలో వాళ్ళకి కూడా ఎట్లుంటది అంటే వాళ్ళు చేయలేరు అనుకోండి, బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళకి ప్రాపర్టీస్ ఇచ్చి చేయించడము అది ఇది ఉంటాయి. కానీ కష్టంగా లీడ్ అయితే చేయాలనుకున్నది చేయాల్సింది అంతే. ఇంకా అనుకున్నది కంపల్సరీ. ఇప్పుడు వెనక వాళ్ళని మేనేజ్ చేయగలుగుతాం, లీడ్స్ ని మేనేజ్ చేయలేం. లీడ్స్ ని మనం వీళ్ళని మేనేజ్ చేయలేం. వెనక వాళ్ళని అటు ఇటు మనం తిప్పొచ్చు, లేకపోతే ఏదైనా ప్రాపర్టీస్ ఇచ్చి కొరియోగ్రాఫర్స్ అక్కడ మనం మాట్లాడుకోవచ్చు, మాస్టర్స్. కానీ లీడ్ అయితే పాడాలనుకున్నప్పుడు లిరిక్ వాడాలి. ఆ లిరిక్ ఏ టోన్ లో ఉందో, బ్యాడ్గా ఉందా, ఏమంటారు ఎమోషనల్ గా ఉందా, హ్యాపీగా ఉందా, దాన్ని పండించాలి. అది చేసినప్పుడు ఎవరికైనా హ్యాపీ. ఓకే. మౌనిక మెంటాలిటీ హెల్పింగ్ నేచర్ మెంటాలిటీ, స్వార్థం మెంటాలిటీ అనుకోవచ్చు? హెల్పింగ్ నేచర్, నాకు స్వార్థం అయితే లేదు. ఓకే. ఇప్పటి వరకు ఎంత మందికి హెల్ప్ చేసింది మౌనిక? నేను ఒకరికి ఏదన్నా హెల్ప్ చేసిన అంటే నేను తిరిగి మళ్ళీ నేను తీసుకోను, తిరిగి మళ్ళీ నేను వాళ్ళ దగ్గర నుంచి ఆశించాను. ఫస్ట్ నేను వాళ్ళకి ఇచ్చిన అంటే వాళ్ళు వాళ్ళకు నా మీద ఉన్న రెస్పెక్ట్ నన్ను అడిగారు, నేను వాళ్ళకి ఇచ్చిన. నాకు అడిగితే కూడా నాకు ఏమనిపిస్తుంది, నేనే అప్పించినాక కూడా వాళ్ళకి హెల్ప్ చేసినాక కూడా నేను ఈ టైంలో నేను ఇలా హెల్ప్ చేసినా కదా, నాకు చేస్తే బాగుంటది కదా అనుకునే రకం అయితే నేను కాదు.
ఓకే. ఈ రకం. ఈ మధ్య కాలంలో ఎవరికైనా హెల్ప్ చేసినావు? మన పూజ అమ్మాయింది కదా వాళ్ళ మమ్మీకి మనీ ఇచ్చాను అంతే. ఇంకా నాకు అసలు నేను చేద్దాం అనుకున్నప్పుడు ఆ అమ్మాయికి నంబర్ లేదు నా దగ్గర, ఎప్పుడు ఆ అమ్మాయితో నాకు ర్యాపో కూడా లేదు. ఒకే ఒక సాంగ్ లో చూసా అమ్మాయిని అతను చేసినప్పుడు, అప్పుడు జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టున్నాను, కానీ ఎప్పుడు అంత ఫ్రీగా లేను నేను. నాకు చెప్పింది ఆ చెల్లె, నేను నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నుంచి తీసుకున్నాను అప్పుడున్న అప్పుడు కాదు, ఇంకా సిచ్యువేషన్ బాగాలేదు. ఒక్కటి ఏమనిపించింది అంటే మౌనిక హెల్ప్ చేసింది, సో కాల్డ్ హెల్ప్ చేసారు అంతవరకు ఓకే. అంటే మన ఫోక్ సంబంధించింది కాబట్టి రేపొద్దున మౌనికకి ఏదైనా కావచ్చు, సంతోషానికి ఏమైనా కావచ్చు, సైడ్ డాన్సర్ అనే వాళ్ళకి కొంచెం ప్రిపరేషన్ తగ్గిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే మన వాళ్ళతో మనకేం పని ఉంటుంది, 500 ఇస్తూ వస్తారు, యాక్టింగ్ చేసిపోతారు, సైడ్ డాన్సర్గా వేస్తారు, లేదంటే 1000 రూపాయలు అనే విధంగా కొంతమంది ట్రీట్ చేసిరేమో అనిపించింది. ఎందుకంటే మౌనిక ఈ రోజు బాగానే ఉంది, రోజుకు 10,000 తీసుకుంటుందా, 20,000 తీసుకుంటా, 30,000 తీసుకుంటా సెకండరీ. కానీ కొన్ని సందర్భాలలో మౌనిక కూడా అవసరం రావచ్చు. కానీ మనతో వర్క్ చేసిందా లేదా అనేది పక్కన పెడితే మన ఫోక్ లో ఉన్న పర్సన్ కాబట్టి దానికి మౌనిక రెస్పాన్స్ అయింది అన్నప్పుడు నాకు భలే అనిపించింది. అరే కొంతమంది కాలేదు, అది కొంచెం అనిపించింది. అట్లని ఎందుకు కాలేదు అని అడగలేము. కానీ నేను ఒకటైతే చెప్తా, అవ్వాలి 100%. మన బాధ్యత. మన దాంట్లో ఉన్నప్పుడు 10 రూపాయి అయినా పర్లేదు, అవ్వాలి. అది నాకు లాస్యా, మీరు అండ్ టోనీ, కార్తిక్ అండ్ లలిల మహేష్, కొంతమంది అరే భలే అనిపించింది నాకు. అరే ఫోక్ లో ఒక ప్రాబ్లమ్స్ ఇంతమంది వచ్చిర్రు, ఇంకో కొంతమంది కూడా వస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. అందులో మౌనిక ఉండడం బాగా అనిపించింది. మౌనిక ఒకటి యాంకర్ క్వశ్చన్ లేయచ్చు, లేదంటే మౌనిక మీద రూమర్స్ ఉండొచ్చు, కంపల్సరీ ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటుంది. అందరికి ఒకటే ఒపీనియన్ మౌనిక మీద ఉండాలంటే గాంధాస్ అంటే లేదు, మౌనిక మీద ఎందుకు ఉంటుంది? అవునా కదా? మౌనిక మనిషే కాదు, అట్లుంటే వన్ సైడ్ లాగా ఉంటే మనిషే కాదు. స్టిల్ లో రీసెంట్ విషయాలల్లా మమ్మీ కావచ్చు, పిన్ని కావచ్చు, అక్క కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ విషయంలోనన్నా డీగ్రేడ్ ఫీల్ అయిన సందర్భం ఉందా? మా వాళ్ళు ఎప్పుడు పెళ్లి గురించి బాధపడతారు తప్ప ఏ విషయం గురించి బాధపడతారు? పెళ్లి ఒకటి ఉంది అంతే, అదొక్క విషయంలోనే వాళ్ళను ఎప్పుడన్నా వాళ్ళు పెళ్లి అనే మాట ఇచ్చారంటే ఒక్క చూపుతోనే అయిపోయింది, మాట అక్కడికే ఆపేస్తారు. దాన్ని మళ్ళీ ఇంకా మాట్లాడరు వాళ్ళు. అదొక్కటే విషయంలో వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు వయసులో ఉన్నావు కాబట్టి అట్లా అనిపించరా? మేబీ అన్ని సందర్భాలు ఒక తిరిగి ఉండదు. మౌనిక ఎప్పటికీ హీరోయిన్ గా ఉండదు కదా. నాకు అదే ఉంది. ఇప్పుడు అంటే నాకు పెళ్లి చేసుకోవడం విషయం అనేది సెకండరీ అయితే, నేను నా ఇన్ని రోజుల నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను, కానీ నేను నా ఫ్యామిలీకి ఏం చేయలేదు. వాళ్ళు నన్ను ఎట్లా చూసుకుంటా, నేను వాళ్ళని ఎట్లా చూసుకుంటున్నా అనేది నాకు అది సెకండరీ. నేను ఉన్న రోజులైతే ఈ ఇంకొకరు నా లైఫ్ లోకి వస్తారు, నేను వాళ్ళ ఇంట్లో అక్కడికి వెళ్ళిపోతానేమో అనే విషయం పక్కన పెట్టేసి, నేను ఉన్నంత వరకు అయితే వాళ్ళని మంచిగా చూసుకోవాలి అంతే. ఇంకా వాళ్ళు నా మీదనే ఆధారపడాలి, నేను వాళ్ళ మీదనే ఆధారపడాలి అన్నట్టు అయిపోయింది ఇంకా నాకు. ఓకే. అయితే ఫోక్ లో ఒకటి ఉంది, అంటే ఈ మధ్య కాలంలో నేను కొన్ని వర్డ్స్ తీసి దానికి ఉన్న వాల్యూ ఖరాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. కొంతమంది కొన్ని ఇంటర్వ్యూలు, అంటే మంచి సీనియర్లు, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్లు, గొప్పగా థింక్ చేసే పర్సన్లు, ఈ మధ్య మనం ఎన్నైతే అన్నం తింటున్నామో దాని గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు. ఇలాంటివి చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? అది ఎల్లకాలం ఉండదన్న. ఎందుకనంటే మనం మాట్లాడే టైంలో మాట్లాడతాం కావచ్చు, కానీ తర్వాత మనం దేని గురించి మాట్లాడుతున్నాం అనేది లైఫ్ అంతా మనిషిని చంపేస్తూనే ఉంటది. ప్లస్ మళ్ళీ అది పక్కన పెడితే, నీకు ఎంత ఫేమ్ ఉండి ఒక్క మనిషి దగ్గర నువ్వు బ్యాడ్ అయి పేరు పోయిందనంటే ఎంత ఫేమ్ కూడా వేస్ట్. ఒక మనిషి దగ్గరే గానీ బయట ఎక్కనైనా గానీ, ఈవెన్ నువ్వు చేసే పనులు నీ ఫ్రెండ్స్ కూడా నచ్చట్లేదు అనుకునేంత, నీకు బయట చాలా పేరు ఉండొచ్చు, నీ ఫ్రెండ్స్ దగ్గర కొంచెం బ్యాడ్ అయిపోయినా కూడా, నీకు వాళ్ళ దగ్గర గలీజ్ పేరు వచ్చినా కూడా ఆ లైఫే వేస్ట్. అది ఫ్యామిలీ కానీ ఫ్రెండ్సే కానీ బయట ఎవరైనా సరే, ఎంత పేరుండి ఏం లాభం? ఫోక్ లో యాక్టింగ్ చేసే అమ్మాయిలకి, ఇది నా వ్యక్తిగతంగా కాదు, బయట విన్నది మాత్రం, వ్యక్తిగతంగా నేను ఆడపిల్లలు ఎప్పుడు ఏది అడగను. ఎందుకంటే నాకు తెలుసు కదా ఆడపిల్లలు ఎట్లుంటారు. అందరి లైఫ్ లో గురించి నాకు కొంతవరకు తెలిసినా నేను తెలియనట్టే ఉంటాను. మేబీ తెలుసుకోను, చెప్తారు ఎందుకో, నన్ను చూడంగానే అదేందో ఏమో. చాలా మంది ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా నువ్వు కొన్ని ప్రముఖ ఇంటర్వ్యూలు ఇచ్చినా నాకు తెలిసి అందులో మాట్లాడని కొన్ని టాపిక్లు ఇలా మాట్లాడినాం అనుకుంటున్నాను నేను. ఆ నమ్మకం నాకు ఎందుకు ఉంటుంది అంటే, నేను అడిగే విధానం కావచ్చు, లేదంటే వాళ్ళకు నన్ను నమ్ముతారు, సంతోషం నాకు చెప్పుకోవాలనిపిస్తుందా ఏదైనా. ఎందుకంటే చాలా మంది నోట్లకే అయినా అన్న నేను ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా కానీ ఇది అంతెందుకు, మొన్న రామన్న, సింగర్ రామన్న ఏ ఇంటర్వ్యూలో మాట్లాడని విషయాలు కూడా నాకు కొన్ని చెప్పాడు. ఎందుకు అన్న నీ తను కూర్చుంటే నాకు చెప్పుకోవాలనిపిస్తుంది,
నాకు ఎందుకు ఆ ఫాస్ట్ వైబ్రేషన్ అనేది ఒకటి అనిపిస్తుంది. ఫోక్ లో ఉన్న అమ్మాయిలకి ఎవడు పెళ్లిళ్ళు చేసుకుంటాడు, వాళ్ళు కొంచెం నైట్ లో తిరుగుతుంటారు, ఎవరితో తిరుగుతుంటారు అనేది ఒక నెగిటివ్ టాపిక్. ఉంటది. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తుంది మౌనిక? అట్లా థింక్ చేయడం అనేది చాలా రాంగ్. ఇప్పుడు చాలా మంది డ్యూటీస్ చేస్తారు. డ్యూటీ చేసిన వాళ్ళు కూడా ఏ నైట్ టైం అయినా రావచ్చు, ఏ టైంకి వస్తారో కూడా క్లారిటీ ఉండదు. అలాంటిదే మేము చేసే వర్క్ కూడా అట్లనే అనుకోవచ్చు కదా, ఎందుకు నెగిటివ్ గా అనుకుంటాం? అంటే అట్లా అనుకోవడం రాంగ్. వాళ్ళు అనుకోవడం రాంగ్ అనుకోవచ్చా, లేదంటే మనము వాళ్ళు అనుకోలేలాగా బిహేవియర్ చేయడం రాంగ్ అనుకోవచ్చు? వాళ్ళు అనుకోవడంలో రాంగ్ అనుకోవచ్చు, కానీ నేను అది కూడా చెప్పనన్నా. ఎందుకంటే కొంతమంది వాళ్ళు ఎంతో నమ్మకం లేకపోతే గానీ వాళ్ళు అట్లా అనుకోరు. ఇప్పుడు నీ గురించి నిజంగానే కొంతమంది నిజానికి బయట వాళ్ళు ఎవ్వరు అనరు, ఫ్యామిలీస్ లో ఉండే వాళ్ళే ఫ్యామిలీ వాళ్ళే అంటా ఉంటారు. అంటే మన ఇంట్లో చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఊరోళ్ళు, వాళ్ళు వీళ్ళు అనుకుంటా ఉంటారు కొంతమంది. ఈ టైంలోకి వస్తుంది, ఆ టైంలోకి వస్తుంది, అట్లాంటిది. వాళ్ళకు మనం చేసే వర్క్ క్లారిటీగా అర్థం కానప్పుడు సైలెంట్ కూరుకోవాలి. కానీ వాళ్ళకి అట్లా అనిపించే రకంగా మనం బిహేవ్ చేయొద్దు. ఫస్ట్ అట్లా బిహేవ్ చేయొద్దు. మనం ఉండే తీరుగా మనం ఉంటే మన గురించి ఎవరు బ్యాడ్గా అనుకోరు. వాళ్ళు అట్లా అనుకోకుండా బిహేవ్ చేయాలనుకున్నా కూడా మనం అట్లా చేయొచ్చు. ఓకే, ఒక ప్రొడ్యూసర్ తో లైన్ గా 3 పాటలు చేసే ప్రొడ్యూసర్ కి యాక్టర్ కి లింక్ ఉందని లింకులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా మౌనిక? నాకు అట్లా ఏం కాలేదన్న. లైన్ గా ఏ ప్రొడ్యూసర్ తో చేయలేదు? నేను అట్లా చేయలేదు. నేను అసలు ప్రొడ్యూసర్ ఎవరో కూడా నేను తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయను. ఎందుకనంటే వాళ్ళు మన మీద నమ్మకం ఉంచి వాళ్ళు ప్రొడ్యూసర్ ఎవరో తెలుసుకోవాలి, ముందుకు వచ్చి అన్ని చేసేటోళ్ళు కూడా ఎవరు ఉండరు. ప్రొడ్యూసర్ సాంగ్ కావాలంటే వదిలేసి వెళ్ళిపోతారు. ఓకే, ఫోక్ లో నీ బెస్ట్ కొరియోగ్రాఫర్ అంటే నేను బయటికి రావడం, నేను నాలో డాన్స్ ఉంది అని గ్రహించి బయటికి తీసుకొచ్చిన మాస్టర్ శేఖర్ వైరస్ మాస్టర్, కాబట్టి ఆ మాస్టర్ అని చెప్తాను. ఓకే, బ్రేకింగ్ న్యూస్. నాకు ఫోక్ లో ఏ మాస్టర్ ఇష్టం ఉండదు, ఓన్లీ శేఖర్ వైరస్ మాస్టర్ మాత్రమే అన్న మౌనిక డింపుల్. నేను అట్లా చెప్పలేదు. నేను నాలో ఇప్పుడు అందరు మాస్టర్లు బాగా చేస్తారన్న, కాకపోతే ఏంటంటే నాకు తెలియకుండా అప్పుడున్న మాస్టర్ శేఖర్ మాస్టర్ ఒకటే రా ఫోక్ లా, చిన్న చిత్క మాస్టర్లు ఉన్నారు కొంతమంది. కానీ ఇప్పుడు వచ్చే మాస్టర్లు నేను ఒకటి అప్రిషియేట్ చేస్తాను. రీసెంట్ గా 15 days బ్యాక్ నాకు తెలిసిన విషయమే ఇది, దీని మీద నేను తప్పుపడలేను. అప్పుడు శేఖర్ వైరస్ ఒక్కడే ఉన్నాడు, లిటరల్ గా శేఖర్ వైరస్ పాట చేసినంటే ఇట్టు, ఎందుకంటే ఆ విధంగా ప్రమోషన్ చేస్తాడు. మరి ఈ మధ్య నాకు ర్యాప్ ఉంది కాబట్టి ఈ మధ్య కొంచెం ఫోకస్ చేస్తలేడేమో అనిపిస్తుంది నాకు తమ్ముడు ఈ మధ్య. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నా, నాకు శేఖర్ వైరస్ కొరియోగ్రాఫ్ బాగా మంచిగా అనిపిస్తుంది. ఒక వన్ ఆఫ్ ద నేను కొరియోగ్రాఫర్ గా అరే భలే చేస్తాడే, బాగుంటది అంటే సిగ్నేచర్ మూమెంట్స్ కానీ భలే చేస్తాడు అనిపిస్తుంది. ఈ మధ్య కొంచెం ఎందుకో డల్ అనిపిస్తుంది, బట్ దాన్ని వేరే విధంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లలో రీసెంట్ గా ఒక 5-6 మంది వచ్చినట్టున్నారు నాకు తెలిసి, కొత్త కొత్త. ఆ బొడిగే బొడిగే ఒక సాంగ్, ఆయన అదేం పాట అది, ఇంకేదో పాట ఉంది, అది అమ్మాయి పేరేంది, సిద్దిపేట ప్రార్థిని చేసింది ఆ సాంగ్, బోనాల్ సాంగ్. అది యాడ ఉన్నవే గంగి, అది కావచ్చు. ఓకే, రీసెంట్ గా వచ్చిన మాస్టర్ల వీళ్ళు బాగా చేస్తారు అనిపించిన మాస్టర్ ఎవరు? మను మాస్టర్. ఇప్పుడు మీరు చెప్పిన సాంగ్ అతను అరే మను ఆయన పేరు, అరే మను మైకిల్. అన్న బాగా చేస్తాడు. ఇప్పుడు లీడింగ్ బాయ్స్ కూడా వచ్చిన తక్కువ టైంలోనే వాళ్ళకి మంచి పేరు వచ్చింది. లీడింగ్ బాయ్స్ మన ప్రశాంత్ మాస్టర్ సినిమా కూడా చేస్తారు, మోతవారి సినిమా, అనిల్ ఇలా వాళ్ళది. ప్రశాంత్ జేపీఎస్ సారీ మాస్టర్. మొన్ననే ఒక పాట వేసింది, నా పాటలు చాలా అందరూ బాగానే చేస్తున్నారు. నాకు తెలిసి ఈ ఫోక్ ఇండస్ట్రీ లో ఒక కొరియోగ్రాఫర్ గా పోయి ఫేడ్ అవుట్ అయింది నేను ఒక్కనే అనుకుంటా. ఫేడ్ అవుట్ మీన్స్ ఫేడ్ అవుట్ కాదు, నేను ఎవరికి తెలియనిచ్చుకోలేదు ఫస్ట్, బట్ వెరీ సూన్ కొరియోగ్రాఫర్ ఒక సాంగ్ బయటకు వస్తారు అన్న కూడా వెరీ సూన్. ఎందుకో ఈ మధ్య అనిపిస్తుంది, యాక్చువల్ మౌనిక డింపుల్ దాంట్లో ఆమె డాన్సర్ కాబట్టి ఆమెకు తెలుసు కాబట్టి చెప్తున్నా. యాక్చువల్లీ నేను కొరియోగ్రాఫర్ ఇప్పటి వరకు నేను ఫోక్ ఎస్టాబ్లిష్ చేసుకోలేదు, నేను చేసుకున్నంత వరకే. నాకు ఎందుకో నేను చాలా గ్యాప్ ఇచ్చిన మీన్స్ కొంచెం ఈ మీడియా అక్కడ ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది మన ఫోకులు కూడా తప్పలేదు, ఎందుకు ఫోక్ లో మంచిగా సక్సెస్ఫుల్ ఉన్నాడు, అన్ని పాటలు ఇట్లున్నాయి అనుకున్నారు. కానీ మనం అన్నిట్లలో ఉండాలి, ఆడా నేనే ఈడా నేనే. ఓకే మౌనిక, నీకు మేజర్ గా ఏదన్నా షూట్ల కావచ్చు లేదంటే పర్సనల్ కావచ్చు, తిండి లేకుండా ఉన్న రోజులు ఉన్నాయారా బాగా ఎఫెక్ట్ అయ్యి? షూట్లలో కావచ్చు బయట కావచ్చు. లేదండి, నేను ఆ స్థితికి ఎప్పుడు నేను రాలేదు. ఫుడ్ లేకుండా ఉండే స్థితి, మరీ ఫుడ్ లేకుండా వండుకున్నా పాసిపోయిన అన్నంలా అట్లాంటిది ఏం లేదు నాకు. నేను ఏదున్నా ఇప్పుడు అది లేదనంటే నేను చాయ్ పెట్టుకుంటా,
వాళ్ళు బిస్కెట్లో కారీలు వేసుకుంటే సెట్ అంత ఆకలి చేస్తుంది. మురుకుల పండుగ వస్తే బాగా చేపిస్తున్నట్టున్నావు కదా. అంతే. ఓకే, నీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏది? ఫెస్టివలా? ఉమ్. మాకు బతుకమ్మ లేదు. బతుకమ్మ లేదా? మేమంటే బతుకమ్మ ఇష్టం. బతుకమ్మ ఎందుకు లేదు ఒకప్పుడు నీకు? ఉంటుండే మా మమ్మీ వాళ్ళు క్రిస్టియన్స్, మా డాడీ వాళ్ళు సారీ మా మమ్మీ వాళ్ళేమో హిందూస్, మా డాడీ వాళ్ళ సైడ్ నుంచి క్రిస్టియన్స్ ఉంటుండే. ఇప్పుడు నువ్వేది? నేనైతే హిందూస్. హిందూసేనా? ఓకే. క్రిస్టియన్స్ ఉండనని కాదు, చర్చి కనిపించిందా అట్లేం లేదు, దేవుడు ఒకటి, దేవుడు అందరికి దేవుడే. అట్లా అది యేసు దేవుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మా బాబాయ్ సండే చర్చికి పోతే దుర్గమాత కాడికి పోతా అంట. ఓకే ఓకే, నేను కొన్ని పేర్లు చెప్తా, టక్కా టక్కా ఆన్సర్ చెప్పాలి. 1 word ఆన్సర్ ఉండాలి. టకటక అంటే నాకు గుర్తురా అన్న, ఆన్సర్ అయితే చెప్తా. ఓకే, జానులిరి, ఎమోషన్, హరీష్ పటేల్, ట్రస్ట్, శివ వెల్పుల, విజువల్, ఆదర్శ్ పటేల్, బెస్ట్ ఎడిటర్, ఓకే, శేఖర్ వైరస్, కొరియోగ్రఫీ, పర్ఫెక్షన్. ఓకే, మౌనిక నెగిటివ్ అంటే అన్ని పాజిటివ్ కదా, నీకు నెగిటివ్ ఏ విషయంలో ఎక్కువ నెగిటివ్ ఫీల్ అయిపోతావు? ఎమోషన్. ఓకే, ఏ విషయంలో ఎక్కువ ఏడుస్తుంది మౌనిక? సాడ్ సీన్స్. ఎలాంటి సాంగ్స్ ఎక్కువ వింటావు? లవ్. గుంతల వాడి దెబ్బలు తాకినా మళ్ళీ లవేనా? ఫీల్ బాగుంటుంది. ఫీల్ వర్క్. ఓకే, ఇష్టం లేని సాంగ్స్ ఏంటి? సాడ్ సాంగ్స్. మళ్ళీ అవే ఇష్టం లేదు? అవేంటో అవే ఇష్టం లేదు. లవ్ సాంగ్స్ అంటే లవ్ గుడ్ ఫీల్ సాంగ్స్ ఉంటాయి కదా. సాడ్ మీన్స్ ఎమోషనల్ గా. ఓకే ఓకే, ఓవరాల్ గా నేను కొన్ని ఉన్నాయి కొంతవరకు, బట్ ఎందుకో మళ్ళీ ఈ ఇంటర్వ్యూ వల్ల సంతోషం అనేది నాకు ఇష్టం లేదు. బేసిక్ గా నేను అవి పర్లేదని నీ మైండ్ ఉండొచ్చు, అది నేను అడిగితే కానీ సడన్ నీకేమైనా రివర్స్ అయితే నాకు రిలేషన్ ఇంపార్టెంట్, నాకు ఈ ఇంటర్వ్యూ ఇంపార్టెంట్ కదా. నేను ఓపెన్ గా చెప్తాను, మౌనికతో నాకు ఇంటర్వ్యూ ఇంపార్టెంట్, మౌనికతో నాకు రిలేషన్ ఇంపార్టెంట్. నేను చాలా మంది అనుకుంటారు అన్న కేటగిరీలు ఏముండవు, మనుషులు కొంతమంది ఉంటారు. మౌనిక ఇది ఎవరో అన్న తెలుసుకోలేదని, మౌనిక గురించి అన్నీ నాకు తెలుసు, బట్ ఆమె ఒక హీరోయిన్, నేను హీరోయిన్ ఎప్పుడు, నేను ఒక ప్రొడ్యూసర్ గా నేను నా హీరోయిన్లను ఎవరినైనా హీరోయిన్లను నేను ఎప్పుడు తలెత్తి చూడాలనుకుంటా. ఎందుకంటే వాళ్ళని నేను తలెత్తి చూసిన రోజే నేను ఒక మంచి ప్రొడ్యూసర్ గా ఉంటా, కాబట్టి వాళ్ళు నన్ను మంచిగా రెస్పెక్ట్ చేసుకుంటారు. నా పాటలు ఏదన్నా స్వార్థం ఏం లేదు దాంట్లో, నేను అట్లా నాకు ఇష్టం అట్లా. నేను ఎవరితో ఏదైనా వర్క్ చేసి నేను హీరో లాగానే చూడాలనుకుంటా, హీరోయిన్ నేను హీరోయిన్ లాగానే చూడాలనుకుంటా, అది నాకు ఇష్టం. కాబట్టి మౌనిక విషయంలో నేను కొన్ని అడగలేదు, అది కొంతమంది ఫోక్ వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళకి నేను క్లారిటీ ఇస్తున్నా. మౌనిక ఇస్ హీరోయిన్ నా దృష్టిలో, నేను ఒక హీరోయిన్ లాగా తీసిన మౌనికని తప్ప, నేను మౌనిక లాగా తీసుకుంటే మౌనిక డింపుల్ అనే పేరు ఎందుకు వచ్చిందని కూడా అడగచ్చు. నేను ఎందుకు అడగలేదంటే నేను కొన్ని సబ్జెక్టులు అవసరం లేదన్న ఇంటెన్షన్ తోనే ఉన్నాను. ఎందుకంటే ఆమె ఒక వర్షన్ లో ఉన్నప్పుడు నేను రెస్పెక్టబుల్ గా మౌనిక అనగానే అన్నా నేను వస్తా అన్నది నాకు అది చాలా, అంతే. మేము జస్ట్ కూర్చొని మౌనికతో ఎప్పుడు సంతోష్ అనే పర్సన్ ఎప్పుడు ఫ్రీగా మాట్లాడలేదు, కాబట్టి ఊరికే కాఫీ తాగినట్టు మాట్లాడుకుందాం అనుకున్న ఇంటెన్షన్ తో మాట్లాడిన ఇంటర్వ్యూ తప్ప దీంట్లో మీరు పెద్ద ఓవర్ గా ఎక్స్పెక్టేషన్ చేసేది అయితే ఏం లేదు. ఏదన్నా ఇన్ కేస్ మేము కొంతవరకు డెత్ లో మాట్లాడినాం, ఎందుకు మీకు క్లారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే తెలుసుకొని చేసేది ఉండే, నాకు అన్నీ తెలుసు కానీ నేను కొన్ని చేయలేను. కాబట్టి మౌనిక ఆల్ ద బెస్ట్, అండ్ లైఫ్ చాలా చిన్నది, నీకు తెలుసు, నేను నీకు చెప్పేంతటని కాదు, బట్ బీ కేర్ఫుల్. ఏదైనా సరే ప్రేమలు, అభిమానాలు, ఫాదర్ ప్లేస్ రీప్లేస్మెంట్లు ఒకటి కావాలనుకున్నప్పుడు మౌనిక కంటే డీప్ యాక్టింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట యాక్టర్లు, బట్ నువ్వు యాక్టర్ కాబట్టి కొన్ని జెన్యున్ అనిపిస్తుంది, అంటే వాళ్ళు యాక్టింగ్ చేసిన జెన్యున్ అనిపిస్తుంది, కాబట్టి బాగా చేయి. అండ్ మౌనికను నేను ఇంకొంచెం చూడాలనుకుంటున్నా, మేబీ అది నెక్స్ట్ టైం చూద్దాం. కొంచెం డల్ అయినట్టు మీన్స్ నేను అనుకున్న మౌనిక ఈ మధ్య నాకు అనిపించలేదు. నేను ఓపెన్ ఇది నా పర్సనల్, ఎవరో అన్నది కాదు, నా పర్సనల్ గా నాకు అనిపించింది. మౌనికను మంచి ఫామ్ లా, మంచి మరి ఒక మసాలా డబల్ ధమాకా మసాలాలు చూడాలని నాకు ఉంది. అంటే డ్రెస్సింగ్ సెన్స్ అనట్లేదు, నేను డాన్స్ లో మౌనికను చూడాలని ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ ప్రతి ప్రాజెక్టు. మౌనిక విషయంలో ఎవరు తప్పుగా అనుకోవడానికి మాత్రం ఏం లేదు, ఎందుకంటే అమ్మాయి చాలా విషయాలలో చాలా ఒప్పుకుంది. అంటే జెన్యున్ గా నాకు అనిపించింది, నాకైతే అనిపించింది బై ఓపెన్ గా కొన్ని ఒప్పుకుంది, కొన్ని విషయాలు మాట్లాడకూడని కాబట్టి మాట్లాడలేదు. ఓపెన్ గా చెప్పాలంటే నేను ఫోక్ లో ఒక ప్రొడ్యూసర్ కాబట్టి
నా కన్న తల్లి గురించి నేను చెడుగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను ఓపెన్గా చెప్తాను, ఎవ్వడనే అని అనుకోండి. అది మౌనిక ఇంటర్వ్యూలు చెప్తున్నా. నేను ఫోక్ యాక్టర్లలో మౌనికనే ఫస్ట్ అనుకుంటా నాకు తెలిసి. లాస్ట్ సీన్ చేయాల్సింది మౌనిక సడన్ నా టైం ఇస్తలేదు. యాక్చువల్ నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టను. మౌనిక ఓకే, మౌనిక ఒకసారి మెసేజ్ పెడదాం. ఏమైనా ఇబ్బంది అనిపించిందారా? లేదన్నా, నేనైతే ఫోన్ చేయగానే ఏమనిపించిందిరా? ఇప్పుడు ఇవ్వకపోతే అన్న ఏమైనా ఫీల్ కాగలనుకున్నావా? లేదన్న, అట్లా ఏం అనుకోలేదు. ఓకే. అంటే నేను నాకు స్టార్టింగ్ నుంచి నేను ఇప్పుడు వర్క్ చేయాలనుకున్నాను కదా, శనిగా అప్పుడు వర్క్ చేయాలనుకున్నాను, చేయలేకపోయినా. కానీ నార్మల్గా ఇంటర్వ్యూస్ అడుగుతాను. నేను కొంచెం భయపడేదాన్ని మీ ఇంటర్వ్యూస్ చూసి. అన్న డేర్ అండ్ డాష్ అడుగుతాడు, అక్కడ లేమంటారు, అన్ని పట్టి అడుగుతా ఉంటాడు. ఒకవేళ ఇంటర్వ్యూ ఇస్తే నేను ఏం మాట్లాడతా అనుకునేదాన్ని. నేను ఇక్కడికి వచ్చి బ్లైండ్ కూర్చున్నా, ఇక్కడికి వచ్చి కూర్చున్నా, నార్మల్ ఇద్దరు కాఫీ తాగినాం, మాట్లాడుకున్నాం, నార్మల్ డిస్కస్ చేసినట్టే అనిపించింది తప్ప చాలా హ్యాపీగా గడిచిపోయింది అన్న. నాకు అది ఇంటర్వ్యూ ఇవ్వాలనుకున్నా ఇచ్చిన. ఓకే, అనుకున్నట్టే ఉందా? నువ్వు థింక్ చేసినట్టుందా? అనుకున్నట్టే ఉంది. అంతే కదా, అట్లేముండదు. ఎవరైనా సరే చాలా మంది అనుకుంటారు డేర్ అండ్ డాష్ మీన్స్. నేను నీకు చెప్పాలరా, చాలా మంది ఫోక్ వాళ్ళు కూడా సంతోషం మీద కూర్చుంటే ఆయనకు నాకు అన్ని విషయాలు తెలిసిన నేను మనిషినే. ఒక మనిషి లైఫ్ స్పాయిల్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సంతోష కావచ్చు, మౌనిక కావచ్చు, సోకాల్డ్ కావచ్చు. ఫోక్ వాళ్ళని కొంతమంది కాదు, సైడ్ డాన్సర్లు కూడా భయపడతారు నా ఇంటర్వ్యూ చూస్తే. నేను కనిపించినప్పుడు అన్న అంటారు. నేను ఒక డాన్సర్ లావుగా ఉంటది, ఒక చెల్లె శైలు, శాలిని నాకు ఒక ITF బోనాల కాడ కలిసింది. అమ్మాయి నాకు ఫ్యాన్. వీడియోలు చూసి నాకు ఇంటెన్షన్ ఏముంటది అంటే సైడ్ డాన్సర్లను ఇంటర్వ్యూ చేయాలి, వాళ్ళ లైఫ్ స్టోరీలు చూపించాలి బయట. మెయిన్ లీడ్ యాక్టర్లది ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలు అడుగుతారు కానీ సైడ్ డాన్సర్లను ఎవరు అడగరు. నేను అనుకుని ఆ అమ్మాయిని చేసిన, ఇమీడియట్ గా తీసుకొని చేసిన ఆమె లైఫ్ స్టోరీ. అంటే చాలా మందికి ఏముంటది అంటారా, మనం నవ్వుడు కావచ్చు, మనం చేసే రీల్స్ బట్టి మనకు కొన్ని ట్యాగ్లు ఇచ్చేసారు, ఇది బజార్ది, ఇది చెడిపోయిందని. కానీ వెనక ఆ కష్టం ఎవరికి తెలియదు. మనం సంపాదించేది కావచ్చు, లేదంటే మనకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎవరికి తెలియదు. సంతోషన్న క్వశ్చన్స్ మీన్స్ నేనైతే ప్రతిసారి అదే చెప్తా. నా ముందు కూర్చున్నప్పుడు నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు నేను నిజాయితీగా ఉంటా. నిజాయితీగా ఉన్నావని నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అంటే నాకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్. నేనే నా గెస్ట్ నేనే కడుపులో పెట్టుకోవాలని చూసుకోవాలనుకుంటాను నేను. కానీ నన్నే బజార్కి ఎక్కియాలన్నప్పుడు నేను ఉంటది, అంతే, ఏం లేదు. అండ్ మౌనిక ఆల్ ద బెస్ట్. అండ్ మంచి ప్రాజెక్ట్ తోని మళ్ళీ మనం ప్రాజెక్ట్ లో కూడా కలవలేదు, జస్ట్ నేను ఇక్కడే ఉండి రాలేని సిచ్యువేషన్ లో మౌనిక ప్రాజెక్ట్ చేసి నాకు మంచిగా అనిపించింది. బట్ నేను కొంచెం ఫీల్ అయినా దాంట్లో, నేను మౌనికకి ఒక మంచి పాట అవుతుంది అనుకోను. ఎందుకంటే ఆడదాన్ని చూస్తే అనే సాంగ్ కూడా నేను తీసుకోవడానికి కారణం ఆడపిల్లల కోసం ఉంటుంది. ఆడదాన్ని చూస్తే గాడిద అయిపోతారు ఎల్లక్క, ఆ సాంగ్. దానికి మౌనిక డాన్స్ వెర్షన్ లో, అంటే యాక్టింగ్ వెర్షన్ లో సుష్మా భూపతి అండ్ మంచి క్యాండిడేట్ లోనే పెట్టాను. అందులో కూడా బాగుంది, అది కూడా బాగుంది. డీజే వెర్షన్ నేను అనుకున్నట్టు పోలే, పాట పోలేదన్న బాధ కంటే మౌనిక డింపుల్ తో నేను ప్రాజెక్ట్ చేసిన, నేను అంత మంచి యాక్టర్ కి నేను మంచి పాట ఇవ్వలేదని ఈ గ్రేట్ ఉంది. బట్ నెక్స్ట్ అది ఫుల్ఫిల్ చేద్దాం. అండ్ బీ కేర్ఫుల్, లైఫ్ చాలా చిన్నది నీకు తెలుసు, కానీ ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నా. అండ్ నువ్వు ఫాదర్ లాగా ఎవరైతే ఫీల్ అవుతున్నావో, అండ్ హరీష్ అన్న, డైరెక్ట్ పేరు మెన్షన్ చేస్తున్నా, హరీష్ అన్న నీ ఎంబడున్న రోజులు అసలు మౌనిక కింద పడే ఛాయిసే ఉండదు. 100%. అది నువ్వు లోపల ఏదన్నా అనుకో, అదే చెప్పబోతున్నా మళ్ళీ. ఎందుకంటే హరీష్ అన్న అని వేరే అట్లని కాదు, మీ ఇద్దరు బాండింగ్, అంటే మీ ఇద్దరు జర్నీ అట్లుంది కాబట్టి చెప్తున్నా. అంటే ఆయన చెప్పే విధానం కావచ్చు, అది కావచ్చు, కొంచెం ఓ మనిషి నాకెందుకు చెడిపోననే విధంగా ఆయన మైండ్ సెట్ ఉండదు హరీష్ అన్నది. అది వేరే ఉంటది. అది ఆయన ఏవైనా చేయగలుగుతాడు కాబట్టి. అండ్ ఇంకా మంచి సాంగులు చేయాలని, గాడ్ బ్లెస్ యూ. అండ్ బాగుంటది, బాగా చేస్తావు, అచ్చతలుగా అమ్మాయిలాగా తయారైనవు ఇప్పుడు. అంటే అప్పుడు లేవని కాదు, కొంచెం లిమిట్ క్రాస్ అయినావు. బట్ నేను ఆ విషయంలో ఎవరైతే రూల్స్ పెట్టారో వాళ్ళకి సెల్యూట్ కొడతా. మౌనిక లిమిట్ క్రాస్ అయ్యే టైంలో మౌనికను ఒక దారిలోకి తీసుకొచ్చారు అనుకుంటా. బట్ లేదంటే మౌనికనే వచ్చింది అనుకోవచ్చు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ మీకు ఇంటర్వ్యూలా ఉండదు, బట్ మౌనిక గురించి నాకు తెలిసి వేరే ఇంటర్వ్యూ లేని చాలా విషయాలు ఉంటాయి. మీరు ఒక్కటైతే గుర్తు పెట్టుకోండి, మౌనిక చెయ్యిలు విసుకుంటుంది. నాకు తెలిసి కెమెరాలో ఆపంగానే అన్న గిది కట్ చేస్తే బాగుంటుంది అని అంటదేమో అనుకుంటున్నా. ప్రామిస్ గా ఇందులో నేను మాట్లాడింది, నేను మీరు మధ్యలో కాల్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు నేను థింగర్ చేసిన, అది కూడా కట్ చేయకు. అవునా? కెమెరాతో ఆడుకున్నాను నేను చాలా సేపు. ఓకే, రైట్. ఏం ఒక చిన్న క్లిప్ కూడా కటింగ్ ఉండదు. ఏదైతే మాట్లాడినామో అది మాత్రమే టెలికాస్ట్ అవుతుంది. ఓకేనా?
మీరు ఇందులో ఏమైనా కట్ చేసిరేమో మౌనికకు చెప్పిందేమో అని అనుకోవద్దు. రైట్, థ్యాంక్ యూ. అడగంగానే ఇంటర్వ్యూ ఇచ్చినావు. ఒక సంతోష్ అన్నకి, ఒక అన్న అని రెస్పెక్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక చెల్లెగా నీకు ఒక ఇట్టిద్దామని అవుతుంది, బట్ 100% ఒక 1-2 months ఎక్కువ కూడా లేదు. మంచి థ్యాంక్ యూ అన్న, అందరికి థ్యాంక్ యూ సో మచ్. బట్ అన్న అడిగిన చాలా క్వశ్చన్స్ కి చాలా మందికి ఉంటాయి మైండ్ లో. అవన్నిటికీ నేను చాలా జెన్యున్ గా ఆన్సర్ ఇచ్చా. గాడ్ ప్రామిస్ గా నేను ఒక స్క్రిప్టెడ్ గా కానీ ఏదో చెప్పాలని కానీ నేను చెప్పలేదు. నా లైఫ్ స్టైల్ ఇంతే, నేను ఇట్లానే ఉంటా. నేను ఉండే విధానం అయితే చిల్లుగా ఉంటది, నాట్ రిచ్. నేను చెప్పిందన్నీ నిజాలే. షూటింగ్ పోయినప్పుడు కర్రీస్ వద్దు, పచ్చి పులుసు, పచ్చి పులుసు కంపల్సరీ, మామిడికాయ చట్నీ, పచ్చి పులుసు పెట్టండి. కానీ నేనైతే ఇంతే. నా గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఇందులో ఈ ఇంటర్వ్యూలో ఆన్సర్స్ చాలా మటుకు క్లారిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అవునా, ఉందా క్లారిఫై? చాలా మటుకు మీరు అడిగిన క్వశ్చన్స్ చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి ఇవాళ క్లియర్ అయిపోతాయి. నేను మౌనిక దానికి సరిగ్గా సబ్జెక్ట్ గుంజలేదు, వాస్తవంగా చెప్తున్నా. ఒకవేళ మీరు అడిగినా కూడా నేను చెప్తుండే నా లైఫ్ లో నేను పర్సనల్ గా నేను దాచుంచుకోవాలి అనుకున్నా. అయితే యాక్చువల్లీ మౌనిక నేను ఏమంటున్నారా, ఇప్పుడు నాకు కొన్ని విషయాలలో ఎథిక్స్ నేను ఫాలో అవుతా. నా ఎదుట కూర్చున్న వ్యక్తి ఎథిక్స్ లేని వ్యక్తి అనుకో, నేను లిమిట్ క్రాస్ అవుతాను. కానీ నేను ఎథిక్స్ బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు. అది ఆడపిల్లల విషయంలో ప్రత్యేకంగా చెప్తున్నా. నేను ఆడపిల్లల విషయంలో కొంచెం నచ్చదు. లిమిట్ క్రాస్ అయిన వాళ్ళని గుంజుకొచ్చుట్లో కూడా నేను కాంప్రమైజ్ కాను. నేను అబ్బాయిలాగానే చూస్తా ఆడపిల్లని 100%. కాబట్టి మంచి టైం ఇచ్చినావు, నిమ్మలంగా కూర్చున్నాం. నాకు తెలిసి నాకు తెలిసి చాలా పెద్ద ఇంటర్వ్యూ ఇది. చాలా నీకు ఎక్కడ బోరింగ్ ఉండదు ఇంటర్వ్యూ. మౌనిక ఇంటర్వ్యూలో మౌనిక డీటెయిల్స్ మొత్తం అన్ని బయటకు వచ్చినాయి ఇలా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ మౌనిక. థ్యాంక్ యూ సో మచ్. 1 second. గాడ్ బ్లెస్ యూ. మంచి సాంగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక అన్నగా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. అండ్ మా ఆడియన్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నాం? అందరూ అంటే ఒకటే చెప్తున్నా, అందరూ ఒక మనిషిని ఈజీగా జడ్జ్ చేస్తారు. మీరు జడ్జ్ చేసే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, కానీ దాన్ని తీసుకునే వాళ్ళు అందరు నాలా డేర్గా ఉండరు, నాలా స్ట్రాంగ్ గా ఉండరు. సో ఇప్పటి వరకు అయితే నా లైఫ్ స్టైల్, అందరి లైఫ్ స్టైల్ గురించి నాకు తెలియదు, కానీ ఎవరి గురించి కూడా తప్పుగా ఏది తెలియదు మాత్రం తప్పుగా అనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరినీ ఇలాగే సపోర్ట్ చేయండి. ఎప్పుడు ఇలాగే ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆలోచనలు, మా ఆలోచనలు మీరు ఎంతగా ఎక్స్పెక్ట్ చేస్తారో అందుకు మేము డబ్బులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మోనికా డింపుల్.